చేస్తున్నా. సో దయచేసి చాలా విషయాలు మాట్లాడబోతున్నా. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాస్తవాలు మాట్లాడతామో అన్నీ చేసేది అయిపోయింది, లాస్ట్కి రిపోర్ట్స్ కొట్టే ఒక దరిద్రమైన పని మొదలు పెట్టుకున్నమాట. సో బ్యాక్గ్రౌండ్లో మీకు ఒక థంబ్నెయిల్ కనిపిస్తున్నది. ఆ మ్యాటర్ మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే ఒక 2 రోజులు అవుతుందో లేదా 3 రోజులు అవుతుందో, మన తొలి వెలుగు రఘు, ఈయన పేరు మన తొలి వెలుగు రఘు. సో ఈయన పేరు తిన్మార్ మల్లన్న. వీళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు అనమాట. సో పత్తిత్తు గొంతులు అనమాట ఒక రకంగా. సో ఈ ప్రశ్నించే గొంతులు రెండు కలిసి ఓ ఇంటర్వ్యూ చేసినాయి. ఆ ఇంటర్వ్యూలో బీసీ రాజ్యాధికారం ఎట్లా రావాలనేది చర్చ. ఈ చర్చ పైన ఈయన క్వశ్చన్లు అడుగుడు, ఈయన సమాధానం చెప్పుడు. అయితే దొంగ క్వశ్చన్లు ఎట్లుంటాయి, దొంగ సమాధానాలు ఎట్లుంటాయి అనేది ఈరోజు ఈ లైవ్ అనమాట. సో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను చెప్పేది నిజమా కాదా, లేదంటే వీళ్ళేమన్నా ఉద్దారకం చేసిరా అనేది మీరు చెప్పాలి కామెంట్ సెక్షన్లో. సో టైటిల్ ఏంటంటే ఈరోజు మల్లన్న తీన్మార్ మల్లన్న అనమాట. సో మన తొలి వెలుగు రావు ఇద్దరు కలిసి ఒక దొంగ ఇంటర్వ్యూ చేసారు. ఆ దొంగ ఇంటర్వ్యూ పైన మహేష్ గాడ్స్ ఎన్కౌంటర్. సో ఇదే ఈరోజు సబ్జెక్టు. మనం ఆల్రెడీ చెప్తూ వస్తున్నాం ప్రతిరోజు కూడా. ఈ తెలంగాణ రాష్ట్రంలో మా గురువు గారు తీన్మార్ మల్లన్న గారు చెప్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన చెప్పింది అయితే 30 లక్షల మంది ముదిరాజులు ఉన్నారని చెప్పాడు. 30 లక్షల మంది ముదిరాజులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అని చెప్పేసి మా తీన్మార్ మల్లన్న చెప్తుంది. ఇక నేనైతే 26 లక్షల కానీ ఆగిపోయినా. అయితే ముదిరాజులు 30 లక్షల మంది, తర్వాత ఒక్క నిమిషం దీని మీద వర్కౌట్ కానట్టుంది. వాస్తవమైన విషయం మాట్లాడదాం. మా మల్లన్న గారు మరి ఆయన ప్రశ్నించే గొంతుగా ఉన్నాడు. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించి 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 పండు వండిపోయింది ఆయన. సో ఆయనకు కూడా కొన్ని ప్రశ్నలు నేను ఏదలుచుకున్నా. సో మా గురువు కాబట్టి ముదిరాజులు రాష్ట్రంలో మరి ఎంతమంది ఉన్నారు, వీళ్ళు 26 లక్షలని నేను అంటున్నా, మా తీన్మార్ మల్లన్న అయితే 30 లక్షలు అంటున్నా. సరే ఏదో ఒకటి కావచ్చు. ఇప్పుడు సామాజిక న్యాయం అనేది ఒక చర్చ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సామాజిక న్యాయం కోసం తీన్మార్ మల్లన్న గారు ప్రయత్నం చేస్తున్నారు. ఏ దానికోసం? సామాజిక న్యాయం కోసం. ఈ సామాజిక న్యాయం అంటే ఏంటంటే ఎవరెంత ఉంటే వాళ్ళకు గంతే చేయాలి. అంటే 10 మంది ఉంటే 10 మందికి పెట్టే తిండే ఉండాలి, 100 మంది ఉంటే 100 మందిదే ఉండాలి. అతిగా తినొద్దు అనమాట, బలిసిపోతాం. సో అది ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ముదిరాజులు ఇది లెక్క మా తీన్మార్ మల్లన్న కానీ లేదా చార్జీపీటీ చెప్తున్న లెక్క. దానికి తోడు మా యాదవులు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో చార్జీపీటీ చెప్తున్న లెక్క ప్రకారం 21 లక్షలని. ఇది నేను చెప్తాను. తర్వాత మా గౌడనలు వచ్చేసి వీళ్ళు వచ్చేసి 16 లక్షలు ఉన్నారని చెప్పేసి మా తీన్మార్ మల్లన్న గారు ఆయన చార్జీపీటీ చెప్తున్నది. తర్వాత మున్నూరు కాపులు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో 4th ప్లేస్లో ఉన్నారు. 13 లక్షల మంది ఉన్నారు. తర్వాత మన తొలి వెలుగు రఘు పద్మశాలిలు వచ్చేసి ఆయన సామాజిక వర్గం వచ్చేసి 11 లక్షలు ఉన్నారు. ఇది నా లెక్క కాదు, ఇది చార్జీపీటీ చెప్తున్న లెక్క. ఇది గతంలో మీ ముందర పెట్టే ప్రయత్నం చేసినాం. దీనిపైన ఈరోజు మన సబ్జెక్టు మాట్లాడబోతున్నాం. ఎందుకంటే సామాజిక న్యాయం కోణంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి అసలు ఈ ఇంటర్వ్యూలో ఏం ప్రశ్నలు అడిగిండు, ఆయన ఏం సమాధానాలు చెప్పిండు ఒకసారి మీ ముందర పెట్టే ప్రయత్నం చేస్తా. ఇది దాదాపు 56 నిమిషాల ఇంటర్వ్యూ ఉన్నది. సో కట్గా ఎక్కడెక్కడ అవసరం ఉందో అంతవరకే వినే ప్రయత్నం చేద్దాం. చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. 882 రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పారు. 884 రోజుల 5 గంటల 2 నిమిషాల 43 సెకండ్లకు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. 884 రోజులు 884th డే ఈ రాష్ట్రానికి బీసీ సీఎం చేసి తీరుతాను. సో బీసీ ముఖ్యమంత్రి మల్లన్నే కాబోతున్నాడా? తీన్మార్ మల్లన్న ఇక్కడ బీసీ సీఎం నేనే అనిపిస్తుంది. సో ఈ సబ్జెక్ట్ అవుతుందో తీన్మార్ మల్లన్న బీసీ సీఎం కాబోతుండా అని మన తొలి వెలుగు రఘు బీసీ సీఎం తీన్మార్ మల్లన్నేనా అనే ప్రశ్న ఆయన అడిగిండు. ఈయన అడగమన్నాడు అంతే.
ఎందుకు అడగమనంటే ఈ ప్రశ్నను తెలంగాణలో దాదాపుగా ఎవరు అడగలే. ఒక్క మహేష్ గాడ్స్ అనేటోడే మొదలుపెట్టిండు. తీన్మార్ మల్లన్న గారు మీరు సామాజిక న్యాయం అనే పదాన్ని వాడుతున్నారు. మరి సామాజిక న్యాయం గతంలో వచ్చిన రెడ్ల పరిపాలన కావచ్చు, అంతకంటే ముందు ఉన్న వెలమల పరిపాలన కావచ్చు, అంతకంటే ముందు ఉన్న కమ్మల పరిపాలన కావచ్చు. సో ఎవరి పరిపాలన కూడా ఈ సామాజిక న్యాయాన్ని పాటించలేదని చెప్పేసి తీన్మార్ మల్లన్న గారు గగ్గోలు పెట్టి, ఇగో మన బీసీల లెక్క గింతున్నది, మన ఈ 2 కోట్ల పైసలకు ఓట్లున్నాయి, మరి ఎవడెంత ఉంటే గానికంతే ఉండాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడే విధానం చేసింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే వెనకటికంటే ఒక ఆమె ఎవరికో నీతులు చెప్పి ఇంకేమో చేసింది అన్నట్టు మా తీన్మార్ మల్లన్న గారు ఇప్పుడు బీసీలకు నీతులు చెప్పి, బీసీలకు లెక్కలు నేర్పి, నాలాంటి వాళ్ళకు కూడా లెక్కలు నేర్పి నా గురువుగా నిలబడి ఇలా గురువు తప్పులు చేస్తా అంటే బరాబర్గా అడగాల్సి వస్తున్నది. ఎందుకంటే సామాజిక న్యాయం ఇక్కడ మా మల్లన్న చెప్పిన లెక్క నేను పెట్టా. మా రగేమని అడిగిండు, బీసీ సీఎం మీరేనా అని అడిగితే ఆయన కాదన్నాడు కదా. నేను చెప్పినా ఎక్కడైనా అడిగింది కదా. సో మీకు నిన్న కూడా చూపించిన ఇదే తీన్మార్ మల్లన్న గారు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ కావచ్చు, ఎక్స్ హ్యాండిల్ కావచ్చు, ఇది ఆ వీడియో సంబంధించిన లింకు. ఇక రాసి పెట్టుకో రఘు, బీసీనే సీఎం అవుతుండు, ఎమ్మెల్సీగా మళ్ళీ గెలిచేది నేనేను, మల్లన్నతో జర్నలిస్టు రఘు తీన్మార్ అని చెప్పేసి వేసింది. ఇక ఇంతవరకు ముచ్చట. ఈ వీడియో ఒకసారి మీకు ఓపెన్ చేస్తా ఇప్పుడు ఫ్రెష్గా, ఎందుకంటే బీసీ సీఎం అని నేను చెప్పినా అంటుడు. ఇది రాజ్యాధికార సమరబేరి సభ అయితే భువనగిరిలో జరిగిందో ఆ సభలో సంబంధించిన వీడియో. ఒక్క నిమిషం. సీఎం అని కాంట్రవర్సీ షురూ చేసిర్రు నా మీద. అసలు నేను బీసీలో నేను సీఎం అయితే నేను చెప్పలేదన్నాడు. ఈ వీడియోలో సీఎం ఆయనే అర్పించుకున్నాడు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఇదే లలిత కళలు ఉండే. సో ఈ మనోని మొత్తం కాపీ పేస్టే. జ్ఞానమేమో ఇలా విశారద దగ్గర నుంచి, ఈ లలిత కళలు ఏమో రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, ఈ ఏమంటారుగా దాడులు లేకపోతే బెదిరింపులు ఏమో నయీం దగ్గర నుంచి. ఇప్పుడు మనోడు చోటా నయీం అయిపోయినామాట. ఇప్పుడు చోటా నయీంకి మన ఆఫీస్ లొకేషన్ తెలుసంట. సో ఇలాంటి 3 రోజులు అవుతుంది ఆఫీస్ ఓపెన్ చేసి, మీరు ఏ క్షణమైనా రావచ్చు, మా బొత్సులేని అడిగితే మన అడ్రస్ ఇస్తాడు. ఎందుకంటే నిజాలు మాట్లాడితే చోటా నయీంలు బయటకు వస్తారన్నమాట, ప్రశ్నించే గొంతులు చచ్చిపోతారనమాట. సో నిజం మాట్లాడతాం మనం. ఇక బొత్సులేనోడా చెప్పేసి లొకేషన్ ఇచ్చేసి రమ్మను, ఓకేనా, ఐఎమ్ వెయిటింగ్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బీసీ సీఎం నేను అనలేదని చెప్పేసి, నేను చెప్పుకున్నాను అని చెప్పేసి రఘుతో అని చెప్పింది. ఇదే తీన్మార్ వలన ఆయనకు సంబంధించిన అభిమానులతోని సో ఇట్లా స్టేటస్లు పెట్టుకోవడానికి ఈ పోస్టర్ తయారు చేసింది. ఈ పోస్టర్ తయారు చేసింది తీన్మార్ మల్లన్నే. ఏడ తయారు చేసింది, ఎప్పుడు తయారు చేసి చెప్తా. ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లుకి అంతే దూరం. సో మల్లన్నకి చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గర ఏం సీక్రెట్లు ఉన్నాయి కనుక్కోవాలనే ప్రయత్నం నీకెట్టుందో, నీ దగ్గర ఏం లంగ పనులు కనుక్కోవాలి నాకు కూడా గంతి ఉందన్నమాట. బరాబర్గా చెప్తాను అందుకే. సో ఇప్పుడు తెలంగాణ అప్కమింగ్ బీసీ సీఎం తీన్మార్ మల్లన్న. ఇది ఇప్పుడు మన తొలి వెలుగు రఘు, నీకు సిగ్గు శరం ఏమని ఉంటే ఈ పోస్టర్ నీకు పంపిస్తా, నువ్వు చూసుకో, మీ దోస్తు గారిని అడుక్కో, ఆడేం చెప్తాడో వినుకో. ఎందుకంటే ప్రజల్ని పిచ్చోళ్ళని చేయొద్దు. ఎందుకంటే తమరు రేవంత్ తొలి వెలుగు కదా, తెలంగాణ పాటే చీకటిగా మోపారు తమరు. ఇక ఇది మన తొలి వెలుగు రావుకి తెలియదు అనుకుంటా. పాపం ఆయన అమాయకుడు కదా, ఆయన చాలా పత్తిత్తుగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏం తెలియదు అనమాట. సో ఆయన చెప్పదలుచుకోండి ఇది. ఇక ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక మన చర్చ ఏదైతుందో ఈ ఇంటర్వ్యూ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం, ఏం చెప్తున్నాడు ఏం కథ అనేది. మెజారిటీ పక్షాలుగా ఉన్నటువంటి మేమంటే మెజారిటీ పక్షాలుగా ఉన్న మేము అని చెప్పేసి అన్నాడు కదా. ఇది కూడా చెప్తా. మెజారిటీ పక్షాలుగా ఉన్న మేము అంటే బీసీలం 2 కోట్ల పైన ఉన్నాం. ఇది 2 కోట్ల పైన జనాభా ఉన్నామని చెప్పేసి ఆయన గప్పాలు చెప్తున్నాం. ఇది బీసీలు అందరం
బీసీల్లో నా నా యాదవ్ బిడ్డలు, నా ముదిరాజు బిడ్డలు, నా గౌడనలు, నా మునురు కావ బిడ్డలు, నా పద్మశాలులు, నా నాయ బ్రాహ్మణులు అందరం కలిపితే 2 కోట్ల పైసలకు ఉన్నామని మా తీర్మానం చెప్తుండు. అయితే మరి వెలమలు, రెడ్లు, కమ్మలు, అగ్రకులాలు అంతా కలిపితే 4 కోట్లు ఉన్నాం. చిన్న ట్విస్ట్ నేను చెప్తున్నా, 4 కోట్లు ఉన్నాం. నేనేమంటున్నానంటే మా బీసీలలో అందరిని కలుపుకొని 2 కోట్లు అని చెప్పుకొని మా లెక్క పెద్దదని చెప్పుకొని చెట్టు పేరు చెప్పి కాయలు నమ్మకపోవడం చూస్తున్నాం దొంగ తీర్మానం అంటున్నాం. ఒకవేళ ఈ స్టేట్మెంట్ తప్పైతే మరి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నామని చెప్పేసి కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డి కూడా చెప్పుకోవడం కూడా కరెక్టే. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే. ఎందుకంటే వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అందరిని కలుపుకొని 4 కోట్లు అంటారు. మా మేధావి ఏమో అంటే సగం మేధావి అనమాట, సగం తలకాయ పనిచేస్తాయి. 2 కోట్ల లెక్క చెప్తుంది. నేనేమంటున్నా 2 కోట్లలో ఎవరి లెక్క ఎక్కువ ఉందో వాళ్లకు రాజ్యాధికారం ఇస్తా. ఎందుకంటే నా పార్టీకి ఓ లైన్ ఉన్నది, దాని పేరు ఏంటంటే ఇగో అధికారం. ఈయన లైన్ అయ్యా, ఈయన పార్టీ సిద్ధాంతం ఒకటే గాయ చేస్తున్నారు. మమ్మల్ని ఎందుకు అడుగుతుండు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నించాలి? ఈ లైన్ నువ్వే తీసుకున్నావు కాబట్టి తమరినే ప్రశ్నించాల్సి వస్తుంది. సో అధికారం, ఆత్మగౌరవం, వాటా, ఈ 3 మీద తీర్మానం వలన కొట్లాడుతుండు. ఆయన పార్టీ పెట్టిందే ఈ 3 మీద. ఎవరి అధికారం? బీసీల అధికారం. ఎవరి ఆత్మగౌరవం? బీసీల ఆత్మగౌరవం. ఎవరి వాటా? బీసీల వాటా. ఇది ఆయన మన ముందర చెప్పేది. నేనేమంటున్నానంటే ఇక్కడ అధికారం ఎవరికి? తీన్మార్ మల్లన్నకు. అంటే దాని డార్క్ మోడ్లో నడుస్తున్నా చెప్తున్నా. ఆత్మగౌరవం ఎవరికి? తీన్మార్ మల్లన్నకు. అంటే వ్యక్తి పూజ అంటారు చూసినారా, అట్లా అనమాట. వాటా ఎవరికి? తీన్మార్ మల్లన్నకు. సో ఇది ఆయన టీఆర్పీ పార్టీ సిద్ధాంతంగా రూపాంతరం చెందింది. ఈ విషయం నేను చెప్తానేమో, టీఆర్పీ పార్టీ నుంచి రాజీనామా చేసిపోయిన కార్యకర్తలు చెప్తున్నారు, మాజీ కార్యకర్తలు చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన లెక్క కూడా ఇగో మీ ముందర పెడతా. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు నేను ఒక్కరిని చెప్తే నొప్పి లేసుకోవచ్చు, కానీ అలా జరిగే అవకతవకలు ఏంది, ఆడ కథ ఏం జరుగుతున్నది చెప్పాలి కదా, నిజం చెప్పాలి కదా. సో ఈ సగం నిజాలు చెప్పే దొంగలు అన్నమాట తెలంగాణలో. ఇది ఒక్క నిమిషం ఇదే ఒక్క నిమిషం, చాలా రోజులు అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళంతా టీఆర్పీ పార్టీ కార్యకర్తలు, వీళ్ళు రాజీనామా చేసిపోయారు. ఇది నిజం కాదా? రాజీనామా చేసిపోయి పేపర్ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారు? వీళ్ళంతా రాజీనామా చేసిపోయారు. రాజీనామా చేసి వ్యక్తి పూజ ఎక్కువ అవుతుంది అనేది వీళ్ళు మేజర్గా స్ట్రెస్ చేశారు. ఇది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపన సమయంలో ప్రకటించిన సిద్ధాంతాలకు ప్రస్తుతం పార్టీ నాయకత్వం అంటే తీన్మార్ మల్లన్న అనుసరిస్తున్న విధానాలకు ఏమాత్రం సంబంధం లేదని విమర్శించను. పార్టీలో ప్రజాస్వామ్యానికి స్థానం లేకుండా ఒంటెద్దు పోకళ్ళు పెరిగిపోయాయని. ఒంటెద్దు పోకళ్ళు అంటే ఏంది? తను చెప్పిందే వేదం, తను చెప్పిందే వేదం. ఎవడన్నా ఎదిరిస్తే వాడు దొంగ, ద్రోహి, లంగ, లఫంగా అని చెప్పేసి వాని మీద ఇక ఈ ట్రోలింగ్ స్టార్ట్ చేయడమే ఒంటెద్దు పోకలన్నమాట. ఎవడైతే టీఆర్పీ పార్టీకి రాజీనామా చేసిపోతాడో వాని మీద తెల్లారే వాడు లంగ దొంగ అని వాని మీద ముద్రేసి ట్రోల్ చేసుకొని అందరూ లంగలే, అందరూ దొంగలే, ఓన్లీ తీర్మానం వలన ఒకటే పత్తిత్వం అని చెప్పేసి ఈ కథ, ఈ డప్పు నడిపిస్తూ ఉన్నాడు. సో ఈ డప్పు ఎన్ని రోజులు నడుస్తుంది? జనం ఇక వదిలేసినంత వరకు నడుస్తుంది, కానీ ఎప్పటికాలం నడవదన్నమాట. సో ఇప్పుడు ఈయన అధికారం, ఆత్మగౌరవం ఎవరి కోసం? వాటా ఏదైనా సరే ఎవరి కోసం అని ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ మనం చెప్పుకోవడం కాదు, వాళ్ళ పార్టీలో ఉన్న కార్యకర్తలు చెప్తారు ఓన్లీ తీర్మానం మల్లన్నకే. ఈ పార్టీ సిద్ధాంతం అయితే ఉందో, ఈ పార్టీ లైన్ ఏది ఉందో దాన్ని తప్పిండు తీర్మానం మల్లన్నని వాళ్ళ పార్టీ కార్యకర్తలు అన్న విషయం నేను ముందర పెట్టినా. రేవంత్ రెడ్డి చాలా అద్భుతంగా నేను పరిపాలిస్తున్నాను సార్. ఆయన చెప్తున్న ఫ్యూచర్ సిటీ తెలంగాణ కోసం, మెట్రో తెలంగాణ కోసం, మూసి తెలంగాణ కోసం, ఈ మూడింటి చాలా అద్భుతాలు చేయబోతున్నాడు. మరి ఇవన్నీ అద్భుతాలు కావా? బర్ణైన వాళ్ళు కూడా అద్దంలో నిలబడి ఇంత అందంగా ఏమనుకుందిరా అని అనుకుంటారు. సేమ్ టు సేమ్ చెప్తున్నా. ఇగో ఒకప్పుడు
ప్రజల దగ్గర 10 రూపాయలు అడిగినప్పుడు ఈ ఫకరు ఈ బలుపు అప్పుడు లేకుండే 20,000 కోట్లు సంపాదించడానికి ఎవరికైనా నీలాంటి బల్బే వస్తుంది, తప్పలేదు. నీకు వచ్చిన బల్బులో బరాబరుగా అర్థం ఉన్నది. ఎందుకంటే ఇంతమందిని ముంచొచ్చి ఇంతమందిని మోసం చేయొచ్చి ఇన్ని వేల కోట్లు సంపాదించడానికి ఆ మాత్రం ఫకర్ రావడం తప్పేం లేదు. మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే నొప్పి లేవడంలో తప్పేం లేదు. మన ముందు మనకే కూర్చున్నాడు. పోటీ చేస్తారా ఈ నల్గొండ వరంగల్ ఖమ్మం 1 ఇయరే ఉంది. మీరు మళ్ళా తీర్మార్ మళ్ళా ఎందుకు నేనే చేస్తా అంటారు. బయట ఒక చర్చ ఉంది, మళ్ళా నీకు పోటీ చేయడట, ఇక ఎమ్మెల్యే వెళ్ళిపోతాడు. ఇది నేను ఒక్కటి కాదు భయ్, ఈ 2 కొట్టేస్తా అని చెప్తున్నా ఈసారి. కొట్టేస్తా. నమస్తే. మా దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. ఏంది ఆ టాలెంట్ అంటే పచ్చి అబద్ధాన్ని కూడా ఇది నిజం రా నాయన అన్నట్టుగా బలంగా చెప్పడంలో మా వాడు PhD చేశాడు. సో మా గురువు గారు ఏం చేస్తారంటే ఒక లంగా పనిని కూడా ఇది చాలా మంచి పని అన్నట్టుగా పోటీ చేస్తాడు. నిజంగా ఈ రాష్ట్రంలో ఈ బీసీలలో ఉన్న 2 కోట్ల జనాభాని అడుగుదాం. తీర్మారు మల్లన్నకు 51 మార్కులు పడితే 51 మార్కులు పడితే ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇక నువ్వు జీవితాంతం నువ్వే ముఖ్యమంత్రి. ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా నేను. నిన్నమన్నా మీరందరూ చూసి ఉంటారు, తెలంగాణలో తీర్మారు మల్లన్న ఇది మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసింది. ఎన్ని సీట్లు వచ్చినాయి ఆయన? ఇక్కడ 2 కోట్ల మంది బీసీలలో మెజారిటీ బీసీలు 56% బీసీలు మున్సిపాలిటీలలో కూడా జీవిస్తుంటారు. మరి నీకు బీసీలు ఎందుకు ఓటేలే? ఇక్కడ ఉన్న బీసీలు కాదా మున్సిపాలిటీలో? లేదు, సర్పంచ్ ఎన్నికల్లో నా పార్టీ నిలవలేదు, పార్టీ సింబల్ అంటుంది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నీ బతుకు బజారు పడుతుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఆమె ఫార్వర్డ్ బ్లాక్ పాటించి పోటీ చేసి కూడా ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నది. నువ్వు బీసీలంతా నా వైపే ఊరు, నేనే గెలుస్తున్నా, నేను ఒక ఎమ్మెల్సీ కాదు 2 ఎమ్మెల్సీలు గెట్టుకొస్తా అని గూట్లో ఉన్నది వీకలేము అంటే ఏట్లో ఉన్నది వీక్తానంటూ ఈ గప్పాలు చెప్తున్నావు. మరి ఈ గప్పాలు వెనకంగా నీ గతంగా అనిపిస్తున్నది నాయన. ఆఫ్టర్ ఆల్ ఒక మున్సిపాలిటీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. ఉన్నది మారితే మున్సిపాలిటీ దాకా ఎందుకని ఒక కార్పొరేటర్ గెలిచినా, ఒక కౌన్సిలర్ కానీ ఒక కార్పొరేటర్ కానీ టీఆర్పీ పార్టీలో ఉన్నారా? నాకు తెలిసేది లేరు. అరే కట్టుకున్న పిల్లం ఓటేలే, కొందరికి కట్టుకున్న భార్య ఓటేలే. ఒక కౌన్సిలర్ నిలబడితే టీఆర్పీ పార్టీలో ఒక కౌన్సిలర్కి ఒకటే ఓటు వచ్చింది, ఒకటే ఓటు. ఈయనట నాకేమో మనకు కనపడాలి ఫస్ట్ మొదలు ఈ ఫకర్ మాటలు, ఈ బలుపు మాటలు బదులు అసలు నీ చరిత్ర ఏంది, నీ పరిస్థితి ఏంది ప్రజలల్లా? ఒకప్పుడు ఇదే తీర్మానం వలన నేను అభిమానిగా ఉన్నప్పుడు ఒక రోజు లైవ్ పెడితే 5 లక్షల నుంచి 10 లక్షల వ్యూస్ వచ్చేది. ఇది ఒక లైవ్కి. ఈరోజు ఎంత? 10,000 15,000 లాస్ట్. దీనికి తేడా కనిపిస్తుందా? ప్రజలంతా నా వైపే ఉన్నారు అంటే నా వైపు ఉండడం అంటే 10 లక్షల వ్యూస్ రావడమా 15,000 వ్యూస్ రావడమా? ఏది నీ వైపు ఉన్నట్టు? ఏంటంటే నీ వైపు ఇంకో మాట చెప్తా, ఈ 10 లక్షలు ఉన్నప్పుడు గట్టిగా నెలకు 2 లక్షలు లేదంటే నెలకు 10 లక్షలు యూట్యూబ్ ఇన్కమ్ ఏదో వచ్చి బతికినావు. ఇవాళ ఏం తెలుసా, అప్పుడు అక్రమ సంపాదన 0, ప్రజల్లో ఆదరణ 100 నేను కూడా అభిమాన్యం 100. ఇప్పుడు ఏం తెలుసా, యూట్యూబ్లో ఇన్కమ్ 0, అక్రమ సంపాదన 20,000 కోట్లు. ఇప్పుడు ప్రజల్లో ఆదరణ 0. ఇప్పుడు నువ్వు ఏ ఫకర్తోని మాట్లాడుతున్నావు అంటే ఈ పైసల బలుపుతోనే మాట్లాడుతున్నావు. ఈ 20,000 కోట్లు ఉన్న నా దగ్గర బలుపుతోనే నేను గెలుస్తా, నేను పొడుస్తా, పీక్తా అంటున్నావు. కానీ ప్రజలు రిజల్ట్ ఇప్పుడు ఎవరి వైపు ప్రజలు సరే తెలుస్తుందా? ఇంకా స్టార్ట్ చేసి డిబేట్ ఇది చాలా కీలకమైన చర్చ. ఇది 1.25 భువనగిరిలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. అవును. సో ఆ సభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీర్మార్ మల్లన్న చెప్పింది 882 రోజుల తర్వాత ఈ తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని. ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో? అవకాశాలు ఏంటి? ఇవన్నీ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఆయన రాజకీయ
పరిణామ క్రమం ఎట్లా ఉన్నది, భవిష్యత్తులో పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో సిచ్యువేషన్ ఏంటి, అండ్ బీసీలకి జరుగుతున్న అన్యాయాలు ఏంటి, ఎట్లా న్యాయం జరుగుతుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఈ డిబేట్ లో. నమస్తే మల్లన్న గారు. నమస్తే. సో హ్యాపీనా మొన్న భువనగిరి సభతో? సో కొంత ఇంకా ప్రజలు రావాల్సి ఉండే, ఇంకా సక్సెస్ కావాల్సి ఉండే అనే ఏదైనా అసంతృప్తి ఉన్నదా మీకు? అంటే ప్రజలు రావాల్సిన దానికంటే అధిక సంఖ్యలో ప్రజలు వచ్చినారు. 100% ప్రజలు ఆ సభను సక్సెస్ చేసినారు. ఓకే, సంతోషం. సో సభ గురించి మాకేం ఇబ్బంది లేదు. ఓకే, సభ మేము అనుకున్న, కానీ నేను అడుగుతున్నా, సభ గురించి ఇబ్బంది ఉందా లేదా తర్వాత ప్రశ్న. కానీ అసలు సభ ఎందుకు? రాజ్యాధికార సమరబేరి ఎవరి రాజ్యం కోసం? తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఓడిపోతాడని భయం కాకపోతే, లేదు తీర్మార్ మల్లన్న పైసలు ఇస్తేనన్నా జనం వస్తారా అని చెకింగ్ కాకపోతే, లేకపోతే తీర్మార్ మల్లన్న పదవి కాలం అయిపోతుంది మళ్ళీ పాదయాత్ర చేయాలి, మళ్ళీ అంబాడ యాత్ర చేయాలి, ఒక టెస్టింగ్ కోసం కాకపోతే దేనికోసం? అంటే బీసీలను మోసం చేయడం కోసం గంతే. చాలా అత్యద్భుతంగా మా నాయకత్వం అంతా సభను సక్సెస్ చేసింది. ఓకే, సభ నిర్వహించిన తర్వాత స్వయంగా వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కొంచెం ఇంకా స్పీడ్ పెడుతున్నాయి, ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి చాలా అద్భుతం చేసినారు మీరు సభ ద్వారా. సూపర్. అసలు మేము ఇన్ని రిసోర్సెస్ ఉండేటువంటి పార్టీ కూడా ఇది ఇట్లా చేయడం సాధ్యపడలేదు. ఇప్పుడు ఒక్కని పేరు చెప్పు, ఆయన దండం పెడతా, ఒక్కని పేరే చెప్పు. ఆ తెలివి తక్కువడు, ఆ సోయి తక్కువలు ఎవరో ఒక్క ఎమ్మెల్యే పేరు కానీ, ఒక్క ఎంపీ పేరు కానీ, లేదు ఒక మినిస్టర్ కానీ, లేదా ముఖ్యమంత్రి కానీ ఒక్కడి పేరు చెప్పి దాని పేరు ఏదో బయట పెట్టవే. అసలు నిన్ను ఎవడన్నా మనిషిగా పరిగణిస్తా కదా ఇలా తెలంగాణ రాష్ట్రంలో? ఎవడైనా నీ వెనకంగా అక్రమ ఆస్తుల కోసం, అక్రమ సంపాదన కోసం తిరిగే దొంగలు తప్ప ఎవడన్నా నిన్ను సమరిస్తాడు చూపి? ఈయనట సూపర్ అని చెప్పినట. చాలా మంది ఇంటలెక్చువల్స్ కూడా ఫోన్ చేసి సభ నిర్వహించిన తీరు చాలా బాగుంది. చాలా మంది ఇంటలెక్చువల్స్ అంటే ఎవరు? రెడ్ల, వెలమల, బీసీలలో ఇంటలెక్చువల్ ఎవరు నీ అమ్మటి లేరు. ఇలా చిరంజీవి సార్ కావచ్చు, మిగతా బీసీ జేఏసీ అని ఏర్పాటు, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఏ ఒక్క ఇంటలెక్చువల్ అన్నా నీకు ఫోన్ చేసినట్టు ప్రూవ్ చేయవా? ఒక్కరే, ఈశ్వరయ్య సార్ కావచ్చు, చిరంజీవులు గారు కావచ్చు, ఇంకెవరైనా. ఎందుకంటే విశారదన మాత్రం నీకు నచ్చదేమో, నొప్పులు ఎత్తా కదా. సో ఎవరైనా ఆ ఇంటలెక్చువల్ ఎవరు ఆయన పేరైనా బయట పెట్టు. సభలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత టెక్నాలజీని కూడా సభకు ఇంట్రడ్యూస్ చేసినారు. ఇది దొంగ ముచ్చట, పెద్ద లంగ ముచ్చట. ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని తీర్మార్ మల్లన్న ఏఐ వీడియోలు బెల్లి లలితక్క కావచ్చు, సాంబశివుడి కావచ్చు, మారోజు వీరన్నది కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళది కావచ్చు వీడియోలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్, తుప్ప ఉంచుతున్నాడు. ఫస్ట్ క్షమాపణ చెప్పాలంటుండు. వాళ్ళు సమాజం కోసం పోరాటం చేసిరు, వాళ్ళ సమాజం కోసం ప్రాణాలు అర్పించే తప్ప నీలక దొంగ కులాల పంచాయతీ, మతాల పంచాయతీ పెట్టలేదని ఆయన విమర్శిస్తుండు. అది చెప్పాడు ఈయన జోలి. ఇంకోటి, ఈ ఏఐ టెక్నాలజీ నేనే పెట్టినా, నేనే సంసారం అంటుండు. నేనేమంటా అంటే, ఏఐ టెక్నాలజీ విజయ్ అక్కడ తమిళనాడులో వినియోగిస్తే దాన్ని కాపీ కొట్టిన దొంగ. ఇది ఏఐ టెక్నాలజీని ఆయన విజయ్, తమిళనాడు విజయ్ టీవీకే పార్టీ అధినేత, తమిళనాడు సీఎం, ఆయన వినియోగించి ఎన్నికల్లో గెలిచింది కాబట్టి అదే ఇక్కడ కాపీ చేసిండు. మావోడు ఇలా బీసీ వాదం అంటేనేమో అది చిరంజీవులు సార్ది, లేదు దళితుల వాదం అంటేనేమో అది విశారదన సార్ది, లేదు ఇంకోటి అంటేనేమో అది ఇంకోటిది. ఈయన సొంతంగా ఏముందంటే 0 ఉంది, అంతే. ఫగర్ ఉంది, బలుపు ఉంది, బలుపు మాటలు ఉన్నాయి, పైసలు తప్ప సొంతంగా ఈయనకు తెలివి 0. మంది దగ్గర కాపీ కొట్టుకొచ్చి మంది కుట్టిన పిల్లలు మన పిల్లన్నట్టుగా ఈ ఏఐని విజయ్ వాడితే ఈయన చెప్పుకుంటున్నాడు, నేను ఇంట్రడ్యూస్ చేసిన సంసార లెక్క. అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా అద్భుతంగా ఉంది. చూసిరా, ఇంకా భవిష్యత్తులో చాలా చూపిస్తామని కూడా చెప్పిన. శాంపుల్ మాత్రమే, ఇంకా చాలా చూపిస్తాం భవిష్యత్తులో అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత. ఇగో శాంపుల్ ఏంటంటే, ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాటం చేసిరో, ఎవరైతే దొరల పైన పోరాటం చేసిరో, ఏ దొరలైతే ఇలా ఈ పోరాటంలో వాళ్ళని బలిగొనరో అదే దొరల పక్కన చేసిన దొంగ ఏమంటే, ఇది ఇంకా ఆగిపోలేదు, ఈ లంగ మాటలు ఆగిపోలేదు, ఇంకా ఈ లంగ పనులు ఇంకా చాలా ఉన్నాయి అంటుండు. సో మా సారు చరిత్ర మీకు తెలిసిందే. మా సారు కాంగ్రెస్లో ఉన్న చాలా మంది రెడ్లను వెళ్ళమని గెలిపించుకున్నాడు. ఆయనే గెలిపించిండు, ప్రభుత్వం ఆయనదే. కానీ ప్రభుత్వం చేసే పాపాలకు మాత్రం ఆయనకేం సంబంధం లేదు అంటాడు. అంటే పిల్లలు నా వాళ్ళే, కానీ పిల్లల పాపాలకు నాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నది లెక్క. సో
సభ విషయంలో మేము హ్యాపీ, మా పార్టీ హ్యాపీ, మా నాయకులు నమ్మకాన్ని కలిగించగలిగారా? అంటే గతంలో మీరు వరంగల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఒక సభ పెట్టినట్టు అంత సక్సెస్ కాలేకపోయింది. అది కంపేర్ చేస్తే ఇది కొంత అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఎర్రటి ఎండ, ఓకే, మేము ఈ టెంట్ వేయలేదు, జర్మన్ టెంట్ వేయలేదు, ప్రజలంతా వచ్చి చెట్ల కింద కూర్చున్నారు. సో అక్కడికి చాలా మంది ప్రజలు వచ్చినారు, చాలా అది కూడా వండర్ఫుల్ సభ. కాకపోతే అక్కడ పోలీసులు కాకపోతే అక్కడ ఏంటంటే ఒక ఆయన నిన్న ముంచి వచ్చింది, ఒక బీసీ బిడ్డను నిండా ముంచి ఏమంటారుగా కాలు ఏమంటారు నీళ్ళు తాగి కాలు కడుక్కొని వచ్చింది. ఆ బీసీ బిడ్డ పాప అక్కడ గాయ చేస్తున్నాం. అతి తొందరలో ఆయన కూడా మన ఛానల్కి లైవ్ తీసుకురాబోతున్నాం. సో అసలు వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఊళ్ళు బాధితులు. సో అక్కడ ఒక ఆయనకు 1,00,000 మందితో పెట్టే సభ కోసం ఒక ఆయనను కుడిపిస్తేనే అది జరిగింది, అది చెప్పాడు. అదే చెప్తున్నా సగానిజం ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు మంత్రులు ఆడినటువంటి డ్రామా ఏంటంటే సభా ప్రాంగణానికి 2-3 కిలోమీటర్ల దూరంలో ప్రజలను దించాలి. ఈ టాపిక్ డైవర్ట్ చేద్దాం ఒక్క నిమిషం. ఇక వాళ్ళ జాగ్రత్త బీసీ నాయకత్వం కంటే ఎక్కువ రెడ్లు పెట్టుకొని చూసి సభ. అవునా? సో కాబట్టి సభ సక్సెస్ మాకెంత, మా పార్టీకి ఎంత, మా బీసీ ఉద్యమానికి ఎంత ఉత్తేజాన్ని ఇచ్చిందో వాళ్ళని సహజంగానే అంతే నిరాశలో ఉంచింది సభ. సో జనరల్ గా మల్లన్న స్పీచ్ అట్లా ఉండదు, ఇంకా చాలా స్ట్రాంగ్ గా గట్టిగా ఉండాల్సి ఉండే, ఎక్కువ సమయం ఉండాల్సి ఉండే అని కోరుకున్న వాళ్ళు కొంత ఇదైన వాళ్ళు కూడా అంతట్టు నేను కూడా అనుకుంటున్నాను. ఇగో నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ పాయింట్, సభలో తీర్మానం మల్లన్న ఏం మాట్లాడిండో మీరు చూసి నేను చూసిన. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు తప్ప అక్కడ ఏం కనపాలి నాకు, అది పక్కన పెడదాం. తర్వాత ఇక బీసీలను అయ్యిపోయింది అని రేపు ఇప్పుడు 1వ మెట్టు ఎక్కితే 100వ మెట్టు గురించి మాడలే. 1వ మెట్లనే ఓడిపోయినోడు 100 మెట్లు ఎక్కుతా చూసుకో అంటాను. మా సార్ ఎట్లుందంటే అయ్యిపోయింది, రేపు అధికారం నాదే, ఇంకో 884 రోజులలో ఈ టయానికి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నట్టు. అట్లా కాదు, నేనే ముఖ్యమంత్రి అయితే అని చెప్పనుండే. సో అది చెప్పలేకపోయింది బాబా, ఎందుకంటే ఆయన పటేల్ కాబట్టి భయపడ్డాడు. మీరు ఒక 4-5 వీడియోలు తెలంగాణ కోసం త్యాగం చేసిన మహానుభావుల వీడియో ప్లే చేశారు, బాగుంది. మహానుభావుల వీడియోలు ఒక దొంగ ప్లే చేసిన, అదే బాధ. మంచోళ్ళ వీడియోలు మంచోళ్ళు ప్లే చేయాలి. 882 రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, దాంతో స్టాప్ చేశారు. సో మీరు ఎక్కడ రేవంత్ రెడ్డి మీదనో, కేసీఆర్ మీదనో, పార్టీల మీదనో, ఇంకే అంశం మీదనో మీరు మాట్లాడలేదు అంటే దాని వ్యూహమా లేకపోతే? ఇప్పుడు వ్యూహం లేదు, మనం లేదు. మా సార్కు భయం అయింది, ఏందిరా ఆయన అసలు ఎమ్మెల్సీకి వెళ్తున్నా గెలనా, ఏంది పరిచయం, ఎక్కడికి తలకాయ నొప్పి, నీ ఏదేదో గాయగా చేస్తున్నా, జనం నన్ను అంతలేరు, ఎంత చేసినా నా పైసలు వస్తున్నాయి తప్ప పని అయితే లేదు నాకు అని చెప్పేసి పాపం అది 2 ఆ బెదురులో పిక్కొని వచ్చేసింది. ఏమైనా మాట్లాడినంటే 0. మళ్ళా గదే రేట్లను గదే వేలమని తిట్టిండు, బయటపడ్డాడు గద్దే. ఉపదంపుడు ఉపన్యాసాలు. కాకపోతే తినేది వాళ్ళ సొమ్మే, తాగేది వాళ్ళ సొమ్మే, బతికేది వాళ్ళ సొమ్మే. ఇప్పటికి కూడా ఈయన తిరిగే కార్లు కూడా ఈరోజు కూడా వాళ్ళే. మా సార్కు, మా పెద్ద మనిషికి ఫార్చునర్ కార్లు లేకపోతే ఇదే రెడ్ల కార్లు తెచ్చుకొని బతికిన చరిత్ర. ఇవాళనేమో చెప్తాడు, ఇక నరుకుతాడు, ఇక చిన్న నరుకుడు కాదు. అనుకున్నారా ఏం జరిగింది? ఒకటి చెప్పాలి. చాలా మంది మీడియా వాళ్ళు చాలా మంది ఏం లేదు మల్లన్న రెడ్ల మీద తీసుకుపడతాడు, వెలమల మీద తీసుకుపడతాడు, అది మా ఉద్యమం కాదు, మాకు పవర్ కావాలి. ఎట్లా? చాలా చిన్నవి. ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇగో ఈడ చిన్న వ్యక్తుల గురించి ఈడ చూసుకో ఒకసారి. వాళ్ళని అనే ముందు నువ్వు మాకెట్లా మోసం చేస్తున్నావు, మా బీసీలకు ఎట్లా మోసం చేస్తున్నావు కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సగం ఉన్నారాయా, సగం బస్త తినలేరా మీరు? టీఆర్పీ పార్టీలో ఉన్న వాళ్ళు సగం బస్త తినలేరు. మరి మా ముదిరాజు బిడ్డలు బస్తడి బియ్యం తింటారు. బస్తడి బియ్యంతో పొద్దుగాలతో మా పట్టేలకు మిగిలవు. ఇంకా మరి నేను ఏమంటారు, కొడతలేను, తిడతలేను, మొత్తుకుంటలేను, బూతులు మాడతాను, ఏమంటారు? మీరు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని వీడియోలు చేసినా, ఎంత దుమ్మెత్తి పోపించినా నాది ఒక్కటే లైన్, తీర్మానం మల్లన్న గారు నీకే చెప్తున్నా. నా లైన్ ఏంటంటే ముదిరాజు బిడ్డకు టీఆర్పీ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఎందుకంటే ఇగో మనది ఉంది ఏదేమది అధికారం, ఆత్మగౌరవం, వాటా. ఎవరి తలకాయలు ఎక్కువ ఉంటే వానికే కాబట్టి ఇంకో ముదిరాజుల తలకాయలు ఎక్కువ కాబట్టి ఇవ్వంటున్నా. ఇలా నా తప్పు ఉంటే చెప్పవే. రావచ్చు, అడ్రస్ ఉంది కదా, లొకేషన్ ఉంది కదా, రావచ్చు. అందుకే చెప్తున్నా, సమాధానం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చాలా సంఖ్యాపరంగా చాలా చిన్న వ్యక్తులు. గంతే. అల్పజీవుల మీద మేము ప్రతాపం చూపించడానికో లేకపోతే వాళ్ళని అణిచివేయడానికో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చేయాలనేది మా ఇంటెన్షన్. గంతే కదా. మరి ఇప్పుడు సంఖ్యాబలం తక్కువ ఉంది, నువ్వు ఎట్లా కూర్చుంటావు అంటారా? నేను కూడా సేమ్ ప్రశ్న అడుగుతున్నా, వేరే ప్రశ్న ఏం అడగలేదు నన్ను. వాళ్ళకు ఏ ఫార్ములా అయితే వర్తిస్తుందో రెడ్లకు వీళ్ళకు నీకు కూడా అదే ఫార్ములా వర్తిస్తుంది కదా. వాళ్ళు తెలంగాణ పేరు చెప్పి 4 కోట్ల మంది పేరు చెప్పి వాళ్ళు దొబ్బకపోయారు.
నువ్వు బీసీలలో 2 కోట్ల పేరు చెప్పి నువ్వు తప్పకపోదామని చూస్తున్నావు. ఇది ఎట్లా న్యాయం, ఇది ఎట్లా సామాజిక న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. తప్ప అనే విషయం మీదనే ఫోకస్ చేశాం. మా ప్రజల్ని అవేర్నెస్ చేసుకొని ఎస్ బీసీలుగా మనం అందరం ఒక అవేర్నెస్ కాదు, అధికారం నయ వంచన. ఈయన అవేర్నెస్ చేస్తే దాని లెక్క ఇంకో నేను ముదిరాజు బిడ్డను అధ్యక్షుని చేసిన, యాదవ్ బిడ్డను ఉపాధ్యక్షుని చేసిన, నేను కోశాధికారిగా మిగిలిపోయినా, ఇది నా యొక్క నిబద్ధత నిజాయితీ అని చెప్పాలి. కానీ ఇది కాదు కదా నిజము, ఇది వేరే కదా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా తీర్మానంలో తన పార్టీలో తనకు తానే చక్రవర్తిగా ఫీల్ అయిపోయి అందరినీ తొక్కేస్తున్నాడు అనేది నీ పార్టీలో ఉన్న కార్యకర్తలు చెప్పుకుంటూ రాజీనామాలు చేస్తున్నారు. అనుకోపోతాము. తద్వారా మన వర్గాలందరికీ న్యాయం చేయాలనేది ఒక ఏ వర్గాలకి ఎవరైతే ఇలా మహేష్ గాడ్స్ అన్ని ప్రశ్నలు అడుగుతుండో, ఎవడైతే ఇలా బీసీలలో ముదిరాజులకు తీర్మానం అన్యాయం చేస్తున్నాడని చెప్పి చెప్తున్నాడో, బీసీల పేరు చెప్పి మోసం చేస్తున్నాడు ముదిరాజుల్ని, యాదవుల్ని, గౌడల్ని చెప్పేసి చెప్తున్న మహేష్ గాడ్స్ ఉండో, ఈ వర్గాలకు ఏం చేస్తారంటే రిపోర్ట్లు కొట్టాలి, బ్యాడ్ కామెంట్స్ పెట్టాలి, లేదంటే బూతులతో వీడియోలు చేయాలి, నాతో ఎవడు మాట్లాడితే వాడు లంగ దొంగ వాడే చేసిన బడగాల్సి మీద వేయాలి. ఇప్పుడు మా తీర్మానం అనేది ఒకటి లలిత కళలు ఉంటాయి. ఆ లలిత కళలు ఏంటంటే ఇది మా తీర్మానం వలన శరీరం అనుకోరా సింపుల్గా. మా మల్లన్న గారికి ఒక మంచి లలిత కళ ఉన్నది. జనరల్గా ఏంటంటే ఇది కాలు అనుకొని కాలు గిడ ముళ్ళు గుచ్చుకుంది, దానికి సంబంధించిన ఏమంటారు ఇట్లా సెంటర్లో ముళ్ళు దిగింది. అయితే మా మల్లన్న ఏం చేస్తుంటే డైరెక్ట్ ముళ్ళు విక్తే అది కుచ్చుకుంటుంది. ఈ ముళ్ళు మహేష్ గారు అన్నమాట. ఇప్పుడు అది గట్టు విక్తే కుచ్చుకుంటుంది అనమాట. దాన్ని అందుకే ఏం చేస్తాంటే చుట్టుపోకలు పెట్టాలి. నాతోని పరిచయాలు వాళ్ళందరినీ బెదిరించి అదిరిచ్చి వాళ్ళ మీద బడగాల్సి దుమ్మెత్తి మీద పోసి ఒంటరోని చేసి అప్పుడు ఊకనే ఊసిపడుతుంది అనుకుంటాను. ఇది మా సార్ లలిత కళ. సో అందుకే నేను మీ లలిత కళలు బంద్ చేయి, 7-8 ఏళ్ళు కావస్తుంది, అన్నీ చూసే నాకు నెరిసిపోయింది నీ వాళ్ళని. సో నా గురువే నువ్వు, నీ లలిత కళ నాకు తెలియకేం కాదు. ఇప్పుడు నీ సామాజిక వర్గం బిడ్డలను కూడా నా మీద కోపంతో నన్నేం పీకలేక నువ్వు వాళ్ళని టార్గెట్ చేస్తావు. ఇది నీ బతుకు. సో దయచేసి మా మున్నూరు కాపు బిడ్డలు గమనించాలి. ఎవరైతే ఇలా యావత్ మున్నూరు కాపు జాతికి పెద్దన్నగా ఉన్న బండి సంజయ్ గారు, ఆయన పైన కూడా ఒకప్పుడు ఆయన ఎంగిలి మెతుకునే బతికే తీర్మానం వలన ఇలా తన గొంతు మీదకి వస్తాకే ఇలా నా విషయంలో అక్కడ కూడా టార్గెట్ ఇస్తుంది. అంటే అందితే కాలు, అందకపోతే జుట్టు అనమాట. సో ఇప్పుడు ఇది మా తీర్మానం వలన మీ వర్గాలకు లేదంటే బీసీ వర్గాలందరికీ మనందరికీ చేసే న్యాయం అనమాట ఇది. సో తన పానం వరకు వస్తే ఎవరినైనా కథం చెప్తాడు. దానికి అమ్మ లేదు, అక్క లేదు, చెల్లె లేదు, ఏం లేదు. విలువలు, ఇజ్జతు, మానాలు, ఆత్మగౌరవం, మానవ విలువలు ఇవన్నీ ఏమో అక్కలేమాట. ఆపద వచ్చింది ఎట్లా బయటపడాలి. మహేష్ గారు ఏం చేసినా ఇంతలేదు కాబట్టి ఇప్పుడు చుట్టూ వాళ్ళందరినీ చెప్పినగా ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళు తీయాలి, డైరెక్ట్ చుట్టూ కొడతాడు. ఫస్ట్ సూది పెట్టి చుట్టూ కొట్టి అది ఊసిపోద్దని చూస్తాడు. ఇదే అనమాట మా సారు వర్గాలకు చేసే న్యాయం. ఓకే, వాళ్ళు తప్పులు చేశారు. వాళ్ళే కనుక మాకు న్యాయం చేసి ఉంటే మా ఇవాళ బీసీల పార్టీ అవసరం లేకుండే, ప్రజలు ఇట్లా అడక తినాల్సినటువంటి పరిస్థితి లేకుండే, వాళ్ళు దోపిడీ దిగబడ్డారు. ఇగో గదే వచ్చింది. అడక తినేటోని తీసుకొచ్చి మీ ఎమ్మెల్సీ చేసినాం కదా, ఇలా దోపిడీ చేస్తున్నాడు. అడక తినేటోని తీసుకొచ్చి ఎమ్మెల్సీని చేస్తే దోపిడీ చేసి నిజాలు మాట్లాడితే మునగాన్ లెక్క మురిసిపోతున్నాడు గుంపును వేసుకొని. ఖచ్చితంగా ఒకటైతే చెప్తా, 100% మా పార్టీ బీసీల పార్టీ. 100% బీసీల పార్టీ అంటే ఒక మాట చెప్తా. ఇక్కడ తీర్మానం అనే వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేయది. తీర్మానం అనే వెబ్సైటు ఆయన పార్టీ వెబ్సైట్ ఒకసారి మీకు చూపిస్తా. ఆయన ఏమంటాడంటే 100% బీసీల పార్టీ అనగా ఆయన వెబ్సైట్లో ఈయన ముఖం తప్ప ఎవరైనా బీసీల ముఖం పెట్టినా జర చూపిరా దయచేసి. హోమ్ పేజ్, ఇప్పుడు ఈ హోమ్ పేజ్లో మీరు చూడొచ్చు. తన డప్పు తాను కొట్టుకోవడం అనేది ఇది బీసీలదా? 100% బీసీల పాట అయితే ఇలా మహేష్ గాడ్స్ అంటాడు ఒక బీసీ బిడ్డగా ప్రశ్న దిగో వేసిన కౌంట్. వెరీ గుడ్ బాయ్. ఇంక అందుకే రాసిన, నేను కూడా రాసిన. మా సార్ది కౌంట్ డౌన్ వేసిండు, మంచోడే. సో ఇదంతా ఇదే అంట. ఈ లలిత కళలన్నీ చూసి ఇందాక వచ్చింది. ప్రజలందరూ అవన్నీ నమ్మితేనే
ఆర్టీఆర్ కానించి మొదలు పెడితే ఇందాక ఏళ్ళ కుసలలే అన్ని లంగ మాటలే మొదలు పెట్టుడు నడవంతన కాడెత్తిపోడు. సో అది మా సార్కి తెలిసిన విద్య అంట. ఇప్పుడు ఇక్కడ 100% బీసీల పార్టీ ఏదా ఒక్కరి ఫోటో లేదేమో. ఇది 100% బీసీల వెబ్సైట్ కూడా కదా మరి. 100% బీసీల వెబ్సైట్లో ఒక్కరి ఫోటోలన్నా ఉన్నాయా హోమ్ పేజీలో? ఎందుకు? ఆయనే వ్యక్తి పూజ చేసుకోవడానికి బీసీలందరినీ తన వైపు తిప్పుకొని తన డప్పు తాను కొట్టుకొని నేను మునగానని చెప్పుకునేది. ఇక్కడ సామాజిక న్యాయంతో పని లేదు, ఇక దేని దానితో పని లేదు. ఈ డబ్బా కొట్టుకొని బతకాలి. ఇక దీన్ని ఇక నరికి జనాల్ని చూతగానం చేయాలి. ఇప్పుడు ఒకనొక దశలో ఇంకొక మాట, రెడ్లు వెలమను రాజకీయంగా సమాధి చేయాలనే లక్ష్యాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ అసలు నువ్వు ఎమ్మెల్సీ ఎట్లయినావు అనేది అడుగుతున్నాం. నీ ఎమ్మెల్సీ పదవి వచ్చిందే రెడ్లు వెలమల ఎంగిలి మెతుకులతో కదా, లేదంటే వాళ్ళు దయాదాక్షిణ్యాలతో కదా. నీకు బీఫామ్లు ఇచ్చింది వాళ్ళే, నిన్ను ఎమ్మెల్సీని చేసింది వాళ్ళే, నీ ఎలక్షన్ పైసలు వంచింది వాళ్ళే. నువ్వు ఎట్లా బీసీల ప్రతినిధివి? నువ్వు రెడ్ల ప్రతినిధి కదా. ఇలా నేను ఒక మాట చెప్తా. ఒక ఆయన నర్సయ్య తాత భువనగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసినట్ట. ఆయన నాకు ఒక వీడియో పంపించిండు. ఆ వీడియోని మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. ఈ దొంగ మాటలు, ఈ లంగ మాటలు కాదు కదా. ఒక్క నిమిషం వినిపిస్తా. తెలంగాణలో బీసీల ద్రోహి ఎవడయ్యా అంటే ఉత్తుత్త మల్లేషు. ఉత్తుత్త మల్లేషుకు బీసీల ద్రోహి అనే ప్రశ్నకు ఉత్తుత్త మల్లేషు అనే జవాబుకు 100 మార్కులు వేయొచ్చు. ఎట్లా అంటారు? మీ నర్సయ్య తాత మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో భువనగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే రెడ్డెళ్లకు కొమ్ము కాసి రెడ్డెళ్ల మోసేటు నీళ్లు తాగిన ఉత్తుత్త మల్లేష అసలు నీకెందుకే రాజకీయం? 10 ఏళ్ళు కేసీఆర్ తెలంగాణను పరివర్తన చేసిండు నర్సన్న. ఇప్పుడు ఇక మనం జర కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తేనే బాగుంటది జర నువ్వు అని కాంగ్రెస్ రెడ్లు వెలమలకు సపోర్ట్ చేస్తేనే బాగుంటది. మనకెందుకు బీసీలు నిలబడేది ఎందుకు, బీసీలు గెలిచేది ఎందుకు? ఇప్పుడు భువనగిరిలో బెల్లి లలితక్క ఏ వీడియో పెట్టుకొని, సాంబశివులు గారి వీడియో పెట్టుకొని గప్పాలు చెప్పిన ఇదే తీర్మానం వలన నీ గత చరిత్ర ఏంటంటే ఏ రెడ్లయితే భువనగిరిలో సంపిర్రు అని చెప్పేసి వాళ్ళని అవమానించుకుంటున్న మాట్లాడినావు. మరి అదే రెడ్లను గెలిపిస్తానికి నువ్వు పని చేసినావు, బీసీ బిడ్డను ఓడగొట్టించినావు. అది ఆయన వీడియో చేసి నీకు కావాలంటే నీకు పంపిస్తా చూసుకో. మళ్ళీ సముదాయించింది నువ్వే అట. రూపాయలు చేసుకొచ్చినవురా ఉత్తుత్త మల్లేష. నేను ఒక బీసీ బిడ్డనేగా, అదే కదా, గొల్ల కుర్మ సామాజిక కులంలో పుట్టినోనే కదా. మరి నేను బీసీ బిడ్డను. మరి బీసీ బిడ్డకు షెడ్డో పడ్డో పైస సాయం కాకపోయినా మాట సాయం అన్న చేస్తానన్నా సోయి నీకున్నాగా ఉత్తుత్త మల్లేష. మళ్ళీ ఇవాళ పొంగనాలు కొడుతున్నావు. పొంగనాల పోషేకాట 33 దొడ్లాట 3 ఎడ్లాట. అగో గట్ల ఉంది ఈ కథ. అస్సలైన బీసీల ద్రోహి నువ్వు ఈ బీసీలను రెచ్చగొట్టి ఈ బీసీల పదాన్ని వాడుకొని నీ స్వార్థం కోసము, సీటు కోసము, పదవి కోసము నువ్వు తల్లాడుతున్నావు ఉత్తుత్త మల్లేష. కానీ అది జరగని పని మల్లేష, జరగదు. చాలా తెలివితల్లో అయ్యారు జనాలు. అది అదే ఒకప్పటి లెక్క జనాలను చుతగానం చేయొచ్చు, నేను బయట పడొచ్చు అని మురుస్తున్నావు కదా. దానికి సమాధానం చెప్తున్నాడు ఈయన. ఇప్పుడు ఏమన్నాడు? 100% నా బీసీల పార్టీ అన్నాడు ఈయన. 100% రెడ్ల ఎమ్మెల్సీ అని నేను చెప్తున్నా. 100కు 100% బీసీ బిడ్డలు ఎక్కడైతే 119 నిలబడో వాళ్ళందరినీ ఓడగొట్టడానికి ఈ దొంగ రెడ్ల అమ్మడి తిరిగిందని చెప్తున్నా. ఇది అబద్ధం అని నిరూపించమంటే మరి అప్పుడు సంసారం ఎట్లా కాలే, ఇప్పుడు సంసారం ఎట్లా అని అడుగుతున్నా. ఈ రోజు కూడా నీ పదవి ఎవరిది, నీ బీఫామ్ ఎవరిది, నువ్వు గెలిచింది ఎవరి మీద? ఇదే భువనగిరిలో ఇలా కుంభం అనిల్ కుమార్ దగ్గర పైసలు తీసుకొని ఇదే నర్సయ్య తాతను ఓడగొట్టావు. ఇలా నువ్వు సంసారం లెక్క నా 100% బీసీ అంటున్నావు. మరి అమ్మకు అన్నం పెట్టినోడు సినిమాకు బంగారు పెడతాంటే ఎట్లా నమ్ముతాం? ఆల్రెడీ పోయిన ఎన్నికల్లో నువ్వు బీసీలను ఓడగొట్టి రెడ్ల అమ్మటి తిరిగినావు. ఇలా రెడ్లను తిట్టుకుంటే మా దగ్గరికి వచ్చినావు. రేపు మా అమ్మ తిట్టుకుంటే ఇంకొక కాడికి పోతావు. నీ చరిత్ర
మొత్తం గిసవండి చరిత్రనే కదా, అందుకే డౌట్ వస్తుంది మాకు. ఉత్తుత్త మాటలు ఉత్తుత్త మల్లేష్ అని మనకి పేరు పెట్టింది అందుకే. ఎందుకంటే ఏ దాంట్లో కోసేళ్ళం కదా మనం. ఏం మాట్లాడాలి, సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి పెట్టిన 50 ఇగో నువ్వు పెట్టినవి జర్రాగా అయ్యో మళ్ళీ వినిపిస్తా, వినిపించు కాదు కానీ మా తీర్మానం వలన ఒక్క నిమిషం. ఒకనొక దశలో ఇంకా ఏం మాట్లాడాలి, సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ 59 నియోజకవర్గాల నుంచి ఒక 2,000 మంది అసెంబ్లీ గేట్ దాటని అని చెప్పిన కదా ఇంకా. సర్జికల్ స్ట్రైక్ ఏనా? సర్జికల్ స్ట్రైక్ అంటే అటాక్ అన్నట్టే కదా, అటాకే చేస్తాం, అంతే. పొలిటికల్ అటాకే చేస్తాం. కాబట్టి తీర్మానం వల్ల సైలెంట్ గా లేరు రఘు, చాలా ఓపికగా ఉన్నాడు, చాలా ఓపికగా. నేను ఈ ఉద్యమాన్ని ఆగమాగం చేయాలని కాదు నా కాన్సెప్ట్, దీని పద్ధతి ప్రకారం నిర్మించుకుంటూ రావాలనేటువంటి ఉద్దేశం. అదే పద్ధతి ప్రకారం బీసీలను మోసం చేసుకుంటూ రావాలి. పద్ధతి ప్రకారం బీసీలు అనుకుంటా బండ కింద చేప లెక్క నేను ముఖ్యమంత్రి కావడానికి మార్గం వేసుకోవాలి. దీన్ని ఎవడన్నా నా సొంతడు పసిగచ్చి 4 మాటలు జనాలకు చెప్పి నిజాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తే మాలాంటి పైన దుష్ప్రచారం చేయాలి, బటగాల్చి మీదేయాలి. ఇదే కదా నువ్వు పద్ధతి ప్రకారంగా ఓపికగా తీసుకొస్తున్నది. లేదంటే ఇక ఎంత కాదనుకుంటే ఇగో ఒకడు అంటాడు బుచ్చలేనోడు, ఇక బుచ్చలేనోడిని ఎందుకు హైలైట్ చేయాలి కానీ, ఇప్పుడు నేను మన ఆఫీస్ ఓపెన్ చేసిన మిత్రులకు శ్రేయభిలాసులు అందరికీ జనరల్గా రావాలన్నప్పుడు లొకేషన్ ఇస్తాం. అంటే అర్థమైంది, నేనే బహిరంగంగా తీసుకొని రారి అని అందరు కలిసి మంచిగా చేసుకున్నాను పిలిచిన. ఇప్పుడు ఆ లొకేషన్ పట్టుకొని నీ లొకేషన్ ఎరక నీ సంగతి ఎరకంటే, ఇప్పుడు తెలంగాణలో ఎంతమందిని కొడతావు మల్లేశ గారు? ఇప్పుడు నేను ఇలా ముదిరాజులకు అధ్యక్ష పదవి నన్ను కొడతా అంటున్నావు, లేదు సాగు కొడతా అంటున్నావు, ఓకే సంతోషం పిగుదాం కానీ మరి ఇప్పుడు రేపు నరసయ్య తాత కూడా అడుగుతాడు నేను పోయినాక, ఆయనను కొడతావు ఆయనను సాగు కొడతావు. లేదు తర్వాత ఇప్పుడు సామాన్య ప్రజలు అడుగుతారు, ఎందుకంటే మన దగ్గర గుంపు పెద్దగా ఉంది కదా. అడక తిన్నప్పుడేమో గుంపు లేదు, వాస్తవానికి 10 రూపాయలు అడక తిన్నప్పుడు ఆ మంది పైసలతోని ఇలా గుంపు తయారు చేసుకున్న దొంగల్ని, ఆ గుంపు బలం నీకు పైసలు ఉన్నంత వరకే ఉంటుంది. మళ్ళీ అడక తినే రోజు వచ్చినాక మళ్ళీ ఏ గుంపు ఉండదు మనకు, అప్పటిదాకా ఉంటుంది పరిస్థితి. సో నీ ఫకరు నీ బలుపు ఎప్పుడు దిగుతుంది? యావత్ తెలంగాణ ప్రజలందరూ ఏకమైంది నిన్ను తూ అని ఉంచిన రోజు అప్పుడు దిగుతుంది. సో అప్పటిదాకా ఈ బలుపు మాటలు, ఈ బెదిరింపులకు, ఈ అదిరింపులకు పాల్పడుతూనే ఉండు. 3 రోజులు అవుతుంది లొకేషన్ తీసుకొని రమ్మను. పిలుస్తారు మళ్ళీ నా తోలు తీసిండు, ఎండ కట్టింది అన్ని పనికి వస్తాయి, ఉద్యమానికి పనికిరావు. సో కాబట్టి అదే చెప్తున్నాం మేము కూడా, ఉద్యమానికి నికార్సుగా పనిచేయడం పనికి వస్తుంది, బెదిరింపులు పనికిరావు ఉద్యమానికి, లంగ మాటలు పనికిరావు ఉద్యమానికి, ఫకర్ మాటలు పనికిరావు, పైసలు పనికిరావు ఉద్యమానికి, పోరాటం పనికి వస్తుంది. అది మన చేత కాదు కదా, మన యూట్యూబ్ లో ఏదైనా పేజ్ రెడ్ల మీద మాట్లాడిన పరుష పదజాలంతో మాట్లాడిన సందర్భాలు కూడా ట్రోల్ అయినాయి కదా. సో అన్నింటి నేపథ్యంలో ఈ స్పీచ్ లో కూడా అట్లాంటి లైన్ ఇది అప్పర్ కాస్ట్ మీడియా ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏమని మల్లన్న ఇట్లాగే ఉండాలంటే మల్లన్న చూస్తే ఇట్లా అంటారా అనేటువంటి కాన్సెప్ట్ బిల్డ్ కావాలనేది వాళ్ళ ఇంటెన్షన్. నాకు తెలుసు ఏది ఎంతవరకు వాడాలో తెలుసు, కాబట్టి అదే విధానంలో వాడతాం. నాకు అన్ని తెలుసు, ప్లాన్ ఏ ఉంటది మందినట ముంచాలో, ప్లాన్ బి ఉంటది మందినట ముంచాలో, ప్లాన్ సి ఉంటది మందిని ఎట్లా మన్ను పోయాలో. ఫైనల్ గా అన్ని ప్లాన్లు ఒకటే, మందిని ముంచుడే టార్గెట్. మన 3 ప్లాన్లు ఉంటాయి కాబట్టి చెప్తున్నా, అంతే కదా. నేను చెప్తాడు మా వర్గాల చేతికి పవర్ రావాలి, అది దాని ద్వారా రాదు. మా వర్గాల కంటే ఎవరికి? ముదిరాజులక, యాదవులక, గౌడన్లక, ఓన్లీ మునురు కాపులో ఉన్న 13 లక్షల మందిలో నీ ఒక్కనికేనా? ఇప్పుడు మునురు కాపులో వాసని చెప్తున్నా, ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఇలా బండి సంజయ్ గారు సీఎం క్యాండ్ అని ఆల్రెడీ కార్యకర్తలు చర్చ. ఆయన ఎక్కడ అడ్డొస్తారని అని చెప్పేసి అలా ఆయన మీద కూడా ఆయన ఇలా మన బతికిచ్చిందే బండి సంజయ్ గారు. ఆయన లేకపోతే ఈ పాటికి 5-6 వర్ధంతులు అయిపోయి నీకు. ఇలా నన్నేం పీకలేక వీడియోలు కొట్టిస్తాను కదా, నీ బతుకు చూస్తానుగా, నీ కులస్తులు చూస్తలేరు. ఇలా మునురు కాపు బిడ్డలకు అర్థమైతే నీ బతికేందన్నది. పాన మీదకి వస్తే సొంత కులస్తులను కూడా కించపరిచే దుర్మార్గుడు నువ్వు, వాళ్ళ ఎదుగుదలను ఓచుకోండి కిరాత కూడా నువ్వు. మా వర్గాలు ఎన్ని రోజులు మా పేరు చెప్పి మమ్మల్ని ఎందుకు ముంచుతావు? నువ్వు రెడ్ల బానిసావు, రెడ్ల పేరు చెప్పుకొని బతుకు, తప్పలేదు. కాంగ్రెస్ రెడ్ల పేరు చెప్పుకొని బతుకు. ఒక పులిని చంపాలంటే నొలి పెట్టుకుంటా పోతే మీద పడి ఖర్చు అవుతుంది, దానికి భోజనం అనకుండా చేస్తే అది చచ్చిపోతుంది. అదే చేస్తున్నాం మేము కూడా. ఇప్పుడు మా తీర్మార్మలను తిడితే సిగ్గు వస్తలేదు, తూ అని ఉంచితే సిగ్గు వస్తలేదు. ఏం చేయాలి మా తీర్మార్మలను అంటే, ఈ బీసీలను ఎట్లా మోసం చేసిన ఒక్కటి చెప్తే కథం, ఆయన కథం అవుతాడు. మనం ఏం కథం చేసే పని లేదు, ఆయనే కథం అవుతాడు. ఆయన తిండి పెట్టకుండా చేయాలి, తిండి పెట్టకుండా ఏం చేయాలి? బీసీలు అందరి చైతన్యం చేస్తే ఆయన ఒక్కోటి ఆయన వేసుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు.
2 కోట్ల మందిలో అందరూ చైతన్యమై అందరూ 1,99,99,999 మంది చావబట్టి ఆయన ఒకటి ముఖ్యమంత్రి అవుతాడు, ఒక్కోటేసుకుడు. ఆయన అంత బలమైన బీసీ ఉద్యమం చేస్తున్నాడు. 20,000 కోట్లు ఉన్నాయి కదా. సో అది ఆయన వాదన అనమాట. సో మళ్ళా మారిన పరిణామ క్రమం ఇది. అంటే ఒకప్పుడు పులిని చంపాలనుకున్నారు, ఇప్పుడు పులికి భోజనం లేకుండా చేయాలనుకుంటున్నారు. అట్లా కాదు, ఒకప్పుడు రెడ్ల ఎంగిలి మెతుకులు అనుకుంటే ఇప్పుడు బీసీలను మోసం చేసి రెడ్డిలో పంకర చేరాలనుకుంటాడు. ఏమే నలికుట్టాయా నీకు అడుగొస్తలేదు నీకు సౌట దాని పని చేయడమే కదా. కాబట్టి నేను యుద్ధం చేయకుండా యుద్ధం ఎట్లా గెలవాలి అంతే నేర్చుకున్నాం మేము. మేము కూడా అంతే. ఏందంటే బరాబర్గా తెలంగాణలో ఉన్న బీసీలు చైతన్యం చేస్తే ఎట్లా నీ బల్బు తగ్గియాలో మేము కూడా నేర్చుకున్నాం. అంతే సింపుల్. నీ బల్బు కానీ, నీ ఫకర్ కానీ, నీ కండకావరం కానీ, నీ పైసా మస్తి కానీ తగ్గించడం ఎట్లా మేము కూడా నేర్చినాం. అంతేనా కాదా? సో అది లెక్క. రక్తపాతం లేని యుద్ధం ఎట్లా గెలవాలని నేర్చుకున్నాం. అబ్బా సంసారే. సో కాబట్టి చూస్తారా రక్తపాతం నేను యుద్ధం? ఇప్పుడు ఆ బొచ్చు లేని వీడియోలు చూపినా? ఆ బొచ్చు లేని వీడియోలు చూపిస్తే రక్తపాతం గురించి మీకు పుటలుగా కనిపిస్తాయి. అలా ఎవరిపైన రక్తపాతం? రెడ్లు వెలమల పైన కాదు, బీసీల పైనే. అడ్డొస్తే మనందరం బీసీలం కావట. మనం చేసే లంగా పని కూడా అడ్డొస్తే ఆడు బీసీ కాదు, వారు రెడ్ల బానిస. పెయిడ్ ఆర్టిస్టులు, పేమెంట్ బ్యాచ్ అనమాట రెడ్డోల కాడ. మళ్ళీ రెడ్డోల ఎంగిలి మెతుకులు తిని వాళ్ళ వచ్చి తాగింది అంటే మళ్ళీ మా గురువు గారిదే చరిత్ర. ఆ చరిత్ర మాత్రం చెప్పడు. కేసీఆర్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, చుక్క రక్తపు బొట్టు కారకుండా తెలంగాణ సాధిస్తాను ఒక లైన్ చెప్పేటోడు కదా. సో అట్లాంటి లైన్ మీరు ఫాలో అవ్వాలనుకుంటున్నారా? కేసీఆర్ లైన్ మేము ఫాలో కావడానికి కేసీఆర్ ఏదో ధర్మకర్త మండలి చైర్మన్ ఆయన చెప్పిన ప్రవచనం విని మేము పోయేంత సినిమా సీన్ లేదు. ఫస్ట్ నుంచి వాళ్ళ విధానం ఎట్లుండదో మాకు తెలుసు. ఇక్కడ ఇంకెవరో మా దృష్టిలో చెప్తా ఉన్నా, పాపం కేసీఆర్ కులం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరు. వాళ్ళ రొటేషన్ పద్ధతిలో 3 సార్లు ఎన్నికలు జరిగింది. వాళ్ళకు 7,200 మంది ఎవరు అయ్యా? ఇప్పుడు దాని గురించి చెప్పాడు. 7,200 మంది ఎవరు? కేసీఆర్ లైన్లో ఏం లేడు ఆయన. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, ఈయన బీసీని ముఖ్యమంత్రిని చేస్తాడు. ఆయన దళితుని చేసి పీకింది లేదు, ఈయన బీసీని చేసి పీకపోయేది లేదు. ఆయన పార్టీలో ఆయన అయిండు, ఈయన పార్టీ ఈయన అయ్యామని ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ ఫాలో అవుతుండు కానీ నోట్లోకి వెళ్ళి చెప్పడం అంతే తేడా. సో ఎట్లయితే ఇప్పుడు కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తారు, ఈయన కూడా బీసీని ముఖ్యమంత్రి బీసీ చేస్తారని ఆయన బాధ. అయ్యో అంటే అప్పుడు కేసీఆర్ ఉన్న రోజులు కావు తిన్మార్మలన్న. ఇలా రోజులు చాలా అప్డేట్ అయినాయి, జనాలు చాలా అప్డేట్ అయ్యారు. లంగల్ని దొంగల్ని ఎమ్మటే ఏరుతురు, టైం పడతలేదు పెద్దగా. ఇంకా నియాసం ఉంటే పెద్ద లంగలు అయితే ఊకనే పట్టొచ్చు. దొంగవు దొరికిపోతావు, నువ్వు దొరికిపోయే దొంగవు. కాబట్టి అటువంటి వాళ్ళని మేము ఫాలో అయ్యి చేసేంత సినిమా లేదు. 882 రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని చెప్పారు. ఎట్లా ఆ 882 రోజుల టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేస్తారు? అంటే పని చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకోవాలనుకుంటారా? నిజంగానే అది సక్సెస్ఫుల్ గా సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడున్న రాజకీయ 884 రోజులు కలుద్దాం మనం. 84 కలుద్దాం మనం. ఈ రాష్ట్రానికి బీసీ సీఎం చేసి తీరుతా. అట్లా కాదు, వచ్చి ఇది తప్పు. ఈ స్టేట్మెంట్ ఒప్పుకోను. మా గురువు గారు బీసీలలో తను ఒక్కడే సీఎం కావాలి. మా తిన్మార్మలనే ఆగిరా ఉందా ఇడ ఒక్క నిమిషం. సో ఇది లెక్క. మా తిన్మార్మలనే సీఎం అవుతాడు, సీఎం కావాలని కోరుకుంటున్నాడు. దానికోసం ఆయన ఒక్క ఓటు సరిపోదు, 2 కోట్ల మంది ఓట్లు కావాలి. అందుకే మనందరి పేరు వాడుకుంటున్నాం అంతే. షెడ్ పేరు చెప్పి బతకడం అంటే దీని అంటారు. 182 రోజుల తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మాట ఎవరు చెప్తారు తెలుసా? బీసీలను మోసం చేసి బీసీలను ఓడగొట్టడానికి కాళ్ళ గజ్జలు కట్టుకొని రెడ్డిోల అమ్మడి తిరిగి రెడ్డిోలను గెలిపించిన తీర్మానం చెప్తుండే ముచ్చట. ఎట్లా అనిపిస్తుంది ఎప్పుడు మీకు? దయ్యాలు వచ్చి వేదాలు వచ్చినట్టు అనిపిస్తలేదు? నాకైతే అనిపిస్తుంది. డేట్లు చెప్తా ఉన్నా 880 అలసిపోయినాం. 10 గంటల చిల్లర ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ రాలేదు, ఎట్లా చెప్తున్నారు? ముందస్తు ఎలక్షన్ ఉంటుందా, తర్వాత ఇంకా చాలా ఉన్నది కదా ప్రాసెస్. ఒకటి ఏది ఉన్నా మా కాడ ప్లాన్ ఏ ఉంటది, ప్లాన్ బి ఉంటది. చెప్పా ఇది ఓకే. ఇప్పుడు ప్లాన్ ఏ అంటే ఏంది, ప్లాన్ బి అంటే ఏంటనేది లోకానికి ఎరక. ప్లాన్ ఏ ఏంటంటే బ్లాక్ మెయిల్ చేయాలి, ప్లాన్ బి ఏంటంటే బెదిరించాలి, ప్లాన్ సి ఏంటంటే మర్డర్ చేయాలి. సో ఇది మన దగ్గర ఉన్న ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఇది అనిపిస్తున్నది. ఇప్పుడు మహేష్ గాడ్స్ అనేటువంటి మీద ఈగ వాళ్ళని ఎవడు కారణం అనేది లోకానికి తెలుసు. గతంలోనే చూసినాం కదా మనం. నిజాలు నికార్స్గా మాట్లాడితే బీసీలో ఎవరో తెలియదు ఆయనకు. గట్టి ఆడితే మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు. బీసీలు మనకు తెలియదు ఆయనకు ఓన్లీ రెడ్లే తెలుసు. అది కూడా కాంగ్రెస్లో ఉన్న రెడ్లే తెలుసు. ఎందుకంటే ఈయన బతుకు మొత్తం ఆల ఎంగిలి మెతుకు తినేదే కదా.
సో మన కోసం ఏం లేదన్నమాట. అది కథ. మీరు రాసి పెట్టుకోండి, రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చివరి ఓసీ అమ్మా ముఖ్యమంత్రి, నెక్స్ట్ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు ఈ తెలంగాణ. అట్లా కాదు, 2023లో నేను సంసారాన్ని కాలేదు, నాకు చేత కాలేదు, నేను డైరెక్ట్గా రేవంత్ రెడ్డి పక్కన చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన, ఇలా నేను ముఖ్యమంత్రి అని చూస్తున్నా. ఈ లంగ లత్కోరు పనిలో బీసీలను వాడుకుంటున్నా. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే వాళ్ళ కోరికలు ఉంటాయి కదా, ఆశలు ఉంటాయి. అయ్యో కరెక్టే, తప్పు కాదు, వాళ్ళకు ఆశలు ఉంటాయి. తప్పేం లేదు. మిర్జిల్ కాడ ఫేర్వెల్ పార్టీ కూడా చేసుకున్నాడు. ఫేర్వెల్ అది సెలబ్రేషన్ కదా, సెలబ్రేషన్ కాదు, ఫేర్వెల్. ఫేర్వెల్ నెక్స్ట్ టైం ఒక్కొక్క మాటలో ఒక్కొక్క పదంలో ఎంత బలుపు కనిపిస్తుందో మీరు ఆ టోన్ వచ్చే టోన్ బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క మాటకి ఈ అహంకారం 2018లో 19లో లేదు. అప్పుడు ఎందుకు లేదంటే బ్లాక్మెయిల్ చేసిన పైసలు లేవు, అలా బెదిరించిన పైసలు లేవు, ముంచిన పైసలు లేవు. అలా ప్రజలు ఉన్నారంట, అలా ప్రజల కోసం పనిచేసిండు. ఆయన అయితే ఇలా ఉండకపోతే నీ బలిపి ఫకరు. ప్రతి మాటలో ప్రతి అణువులో ఫకర్గా అనిపిస్తున్నది. అడిగేటోడు కూడా పెద్ద దొంగ, ఛాన్స్ తప్ప ఇంకొకటి లేదు ఆయన. ముందే ప్లాన్ చేసుకొని. ఎందుకు అంటే వాళ్ళ సంఖ్యాబలానికి అది సరిపోతుంది. సో బీసీ ముఖ్యమంత్రి మల్లనే కాబోతున్నాడా? ఎప్పుడు చెప్పిన మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలంటే మొట్టమొదటి అవకాశం ముదిరాజు. ఇది ఈ తీర్మానం అన్నమాట. తీర్మానం వల్ల ఇక్కడ బీసీ సీఎం నేనే అని చెప్పింది. మా పెద్దన్నలు వాళ్ళు, మా ముదిరాజు బిడ్డలు పెద్దన్నలు మాకు, ఆ తర్వాత మా యాదవ్ బిడ్డలు పెద్దన్నలు, ఆ తర్వాత మా గౌడ సోదరులు. కాబట్టి మెజారిటీ పక్షాలుగా ఉన్నటువంటి మేము ఎవరము మా వర్గాల నుంచి ఎవరు సీఎం అయినా కూడా అన్ని వర్గాల సంక్షేమాన్ని, అన్ని వర్గాల మంచిని కాంక్షించాలనేటువంటి తాపత్రయం. ఏలా కాంక్షిస్తున్నావా? ఇప్పుడు అన్ని వర్గాల గురించి కాంక్షిస్తున్నావు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నేను చూస్తున్న దాన్ని బట్టి తీన్మార్ మల్లన్న బీసీల లెక్క ఏనాడు కూడా చెప్పలే. ఇవాళ చెప్తుండు, ఒక నిమిషం నేను చెప్తా. తీన్మార్ మల్లన్న ఏ రోజు కూడా ముదిరాజుల వాటా ఎక్కువ ఉంది, వాళ్ళకు అధ్యక్ష పదవి ఇస్తాను ఆయన నోటికి అనడా, లేదు వాళ్ళని ముఖ్యమంత్రిని చేస్తాను నోటికి అనడా. ఇవాళ ఎందుకు వచ్చింది, ఇలా చర్చ ఎందుకు వచ్చింది? అసలు తీన్మార్ మల్లన్న ఇప్పటివరకు బీసీలలో ముదిరాజులను ముఖ్యమంత్రి చేయాలి అని టీఆర్పీ పార్టీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి అనలే. జస్ట్ మహేష్ గాడ్స్ అనేటోడు ఈ చర్చను లేవనెత్తాడు. మహేష్ గాడ్స్ అనేటోడు నువ్వెట్లా కూర్చుంటావు, నీ లెక్కెంత అని అడిగినాక ఇలా ఈ రాష్ట్రంలో ఇలా నాకు తోడు ఇంకా 3-4 తోడయ్యారు. నా గొంతు ఆపాలని చూస్తే మరి ఇక 3-4 గొంతు ఆపాలి, రేపు 100 మంది గొంతు ఆపాలి, ఆ తర్వాత 2 కోట్ల మంది బీసీల గొంతు ఆపాలి. ఒక చిన్న విషయం, గతంలో నేను ఇదే బీసీ వాదం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి చూడరా. 13 లక్షల కాడ మన తలకాయల ప్రకారం ఇది గతంలో ఉన్నది. టిఆర్పి పార్టీ వాటాలు లెక్క చూస్తే మన ఫస్ట్ ముదిరాజుడు అధ్యక్షుడు కావాలి. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. ఇది బిగ్గు క్యాస్ట్ ఇయ్యలే, పక్కన బిగ్గు క్యాస్ట్ ఏమంటారు క్లాస్ బీసీ ఏకియలే, ఇది దొబ్బేసిండు. సరే దొంగలంగో దొబ్బిని అనుకున్న చేసేపు ఇక్కడ 10 ఏళ్ళు గుంజేసుకుండు. మరి బిగ్గు క్యాస్ట్ ఉంది ఇప్పుడు, ఈ బిగ్గు క్యాస్ట్ ముదిరాజులకు ఇవ్వాలి జనాభా ప్రకారం, దామాషా ప్రకారం. మన తలకాయలు ఎంతో గంతే ఇవ్వాలి, ఎక్కువ ఏమొద్దు మాకు. ఎవరు నాడుందాం, పల్లెంలో షేర్ బియ్యం పోస్తే నాడు పోస్తాం. తర్వాత వీళ్ళందరి ప్రకారం చూస్తే రెండోది ఆయన యాదవ్ కావాలి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఇంకోటి. తర్వాత ఇంకోటి అధ్యక్షుడు టీఆర్పీకి ఒకరే ఉంటారు, కానీ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ ఎక్కువ ఉండరు, 3-4. ఎందుకంటే తాళం చేయి ఒక్కరి చేతిలో ఉండాలి. అరలాలు ఎంతమంది ఏం కాదు, కూడా నెక్స్ట్ టాల్ చేస్తే వాడికి వీకేయాలి, మిగిలిన వాళ్ళతో నడిపించాలి. సో మిగతా దాంట్లో డబల్ త్రిబుల్ ఉంటారు, కానీ అధ్యక్షుడు మాత్రం ఒక్కరే ఉంటారు. ఆయన గారు ఒకసారి ముఖం చూస్తే దర్శనం చేసుకున్నాం మనందరం. ఇప్పుడు ఇది నేను దాదాపుగా 3-4 నెలల కింద తీసుకున్న సబ్జెక్టు, లేదంటే 6 నెలల కింద తీసుకున్న సబ్జెక్టు. ఆ రోజు మొదలుపెట్టినాం. టీఆర్పీ పార్టీలో అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నే, టీఆర్పీ పార్టీలో ఉపాధ్యక్షులు మునూరు కాపులే, లేదంటే టీఆర్పీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్లు మునూరు కాపులే, ఆఖరికి డ్రైవర్లు, ఆఫీస్ ఎంప్లాయీస్ అంతా మునూరు కాపులనే పెట్టుకుంటూ బీసీల పేరు చెప్పి దొంగ లెక్క ఒకటే కులాన్ని ప్రోత్సహిస్తున్నాని చెప్పేసి నేను చర్చ మొదలు పెడితే అది ఈరోజు తీన్మార్ మల్లన్న నోట్లోకి వెళ్ళి ముదిరాజులు 30 లక్షల మందిని తెప్పించే ప్రయత్నం నేను చేసిన. ఇలా తెచ్చడం ఓకే, ఆయన ఏమంటాడు, నేను ముదిరాజును
ముఖ్యమంత్రి చేయాలి, ఆ వర్గాల నుంచి రావాలని కోరుకుంటున్నా అంటుంది తప్ప నేను చేస్తున్నా అంటలేడు, చేస్తా అని చెప్తలేడు. ఎందుకంటే ఆయన వీళ్ళందరూ ఇప్పుడు ఇది 4వ స్థానంలో ఉంది ముందు కాపులు జనాభా ప్రకారం. 1, 2, 3 ముగ్గురులకి ఒకరిని తీసి అయ్యేపాయ ముఖ్యమంత్రి చేయొచ్చు. ఈయన కావాలంటే ఏం చేయాలి, 5 లిస్టు చెప్తుండు, ఈ వర్గాల్లో ఎవరినో ఒకరిని చేస్తా అంటుండు, మెజార్టీ ప్రజల అభిప్రాయం అంటుండు. దొంగ పనులు లంగా పనులు బంద్ చేయాలి. మెజారిటీ అంటే మరి మేము కూడా చెప్పగలుగుతాం, 2 కోట్ల మందితో పాటు ఇంకా 2 కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ఓసీల ఓట్లతో మరి మెజార్టీ ప్రజలు 55-56% ప్రజలు ఓటేస్తే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. మరి మెజార్టీ ప్రజల అభిప్రాయం అక్కడ బయటపడుతున్నది. నీకు వాళ్ళకి తేడా ఏంది? రెడ్డోలకు వెలమోలకు మా తిన్మార్ మల్లన్న పటేలకు తేడా ఏంది? వాళ్ళు మా పేరు చెప్పే ముంచిరు, నువ్వు మా పేరు చెప్పే ముంచుతున్నావు. వాళ్ళేమో తెలంగాణ మొత్తాన్ని ఒక గూటిగా చూపించారు, నువ్వు ఓన్లీ బీసీలను ఒక గూటిగా చూపిస్తున్నావు కదా తేడా. కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాని నిండా ముంచినట్టు నువ్వు బీసీని ముఖ్యమంత్రి చేస్తాని నిండా ముంచుతానికి తయారైనావు. ఇది నిజం కాకపోతే మరి ఈ అరుపులేంది, ఈ మెరుపులేంది, ఈ కరుపులేంది, ఈ కథ ఏంది ప్రజలకు చెప్పాలి మరి సమాధానం తమరు. బ్రో ఇది మా తీన్మార్ మల్లన్న సీఎం 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 అని అనిపించుకుంటున్నాడు. ఇప్పుడు ఏం చెప్పిండు, మా బీసీల వర్గాల ఈ ఇప్పుడు మునూరు కాపు అనే సామాజిక 4వ స్థానంలో ఉన్నాక ఎందుకు దాన్ని ప్రస్తావించంటే ఈయన కావాలనుకుంటున్నాడు. అంటే మేధావి ఎవరన్నా ఉంటే తెలివికల ఎవరన్నా ఉంటే అంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, తెలంగాణ మొత్తంలో నాకు మీద తెలివికల ఎవరు లేడు, నేనే తెలివికలను ఆయన కానీ సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. అంటే రేపు భవిష్యత్తులో తెలివికల్లో చేయాలంటే ఏంది, నన్ను చేయరంటుండే డైరెక్ట్గా అంతే. ఇప్పుడే ఆ మాట చెప్తున్నారు, మనం దేకం కదా. ఇప్పుడు కేసీఆర్ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను కాబట్టి మనం నమ్మినాం, నేనే ముఖ్యమంత్రి అంటే నమ్మపోదేమో. అదే కదా స్ట్రాటజీ అంటే. ఎట్లుంటుంది స్ట్రాటజీలు అంటే ఇట్లా ఉంటాయి. జర రాగలే ఇప్పుడు తీన్మార్ మల్లన్న సీఎం అని కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఎవడాడు, మీకు వచ్చేది ఏమీ లేదు, మాకు వచ్చేది కాంట్రవర్సీ ఏం లేదు. ఒక నాయకుడికి ముఖ్యమంత్రి కావాలని ఒక టార్గెట్ నేనేమంటున్నా, నాకు విజన్ ఉంది, నాకు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని విజన్. ఏం విజన్ ఉంది? బీసీలు ఎవరైతే నీ తప్పుల పైన ప్రశ్నిస్తారో, అది యాదవులు కావచ్చు, గౌడన్లు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మాట్లాడి నిన్ను ప్రశ్నిస్తే, నీ తప్పుల పైన ప్రశ్నిస్తే వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరించాలి. ఇప్పుడు నరసయ్య తాత 4 రోజులకి వెళ్ళి కొడతాడు ఆ ఫోన్లు. సో ఎవరు అడిగితే వాళ్ళని ఫోన్లు చేయాలి, బెదిరించాలి, ఓ లంగలకి దొంగలకి 2 టీవీలు ఇప్పించాలి, వీడియోలు చెప్పాలి. ఇంతేనా, ఇంకా వేరేదే ఉందా నీ విజను? ఇదే కదా నీ విజను? ఓకే చెప్తా. ఇవో ప్రజలంతా చూస్తున్నారు, ఆ రోజు కూడా రావాలి, అది కూడా రావాలి. నువ్వు ఏ పార్టీ మనో అది కూడా తెలవాలి. ఏదైనా పార్టీల ద్వారానే కదా ప్రభుత్వాలు ఏర్పాటయ్యేది. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ఏ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తుందని మీరు అనుకుంటారు? తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉన్న మాట చెప్తా. ఇప్పుడు మా రఘు ఏం అడిగిండు, ఏ పార్టీ బీసీ ముఖ్యమంత్రి చేస్తుందని అడిగిండు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒకవేళ నిజంగా బీసీ వాదం నిజమైతే ఇలా బండి సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీలో బండి సంజయ్ గారు ఉన్నారు. ఈయన కులం, ఈయన సామాజికగా లేదంటే ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు. అవునా కదా? తర్వాత ఈటల రాజేందర్ గారు ఉన్నారు. వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ లీడర్లు వాస్తవానికి తెలంగాణలో బీజేపీలో. అవునా కాదా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఒకవేళ బీసీ నినాదం అనేది నిజంగా ఆయన నరాన ఉంటే, ఈ బీసీలలో ఎవరినో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తాం, బీజేపీకి ఓటేస్తే బీసీనే సీఎం, బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, బీజేపీకి ఓటేయమని బాజాబ్తా భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉన్న నాయకత్వం చెప్పింది. తీన్మార్ మల్లన్న బీసీని ముఖ్యమంత్రి కావాలనుకొని ఇలా ముగ్గురు తర్వాత ఇక వేరే వాళ్ళను ఎవరినో ఒకరిని బీజేపీ గెలిపిస్తే మా బీసీలు గెలిచినట్టే, మా బీసీ ముఖ్యమంత్రి వస్తాడు, మా ఆకాంక్షలు నెరవేరుస్తాడని చెప్పేసి బీజేపీలో ఉన్న నాయకుని గెలిపిస్తాను తిరిగిండా. ఈయన చరిత్ర ఏం తెలుసా? బూర నరసయ్య గౌడ్ భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ ఆడాడు. తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈయన రెడ్డయ్య. ఇప్పుడు బీసీ సీఎం దాకా పక్కన పెట్టు, కానీ బీసీ ఎంపీకి ప్రయత్నం చేయకుండా రెడ్డి ఆయన ఎంబడి తిరిగి 2 లక్షల మేరకు గెలిపించాలని చెప్పిండు.
ఇవాళ ఏమంటుండు, ఇలా సంసారి పక్క అయిపోయి లేదు లేదు అంతా బీసీ అంటే నేనంటే బీసీ అంటాను. ఇప్పుడు ఓసారి గొంతుకు వస్తున్నాడు, మళ్ళీసారి గొంతుకు జనం అనుకుంటారానే. ఈ లంగ మాటలు పాడుగాను. ఏం మనిషివరా నాయన నువ్వు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీ. మీరు అనుకుంటున్న ఈ పార్టీల బీఫామ్లు అగ్గు అన్న ఎవరు దాన్ని పంపకపోయి 60కి పైన గీ ఫకరే గీ బలుపే బువ్వకు లేనప్పుడు అడక తింటున్నప్పుడు 10 రూపాయలు చేప అడుగుతున్నప్పుడు గీ బల్బు కనిపిస్తే నీ పాటు పండబెట్టి దొక్కుతుంటారు, చీరుతుంటారు జనాలు. అప్పుడు లేదు ఈ ఫకర్, ఈ బల్బు. అప్పుడు మంచితనం ఉండే, ప్రజల కోసం పనిచేస్తుండే, ప్రజల కోసం ప్రశ్నిస్తుండే, అది ముదుగుండే, చూడబుద్ధి అయ్యేది. ఈ పాట లేదు కదా. ఇప్పుడు ఫకర్ కనిపిస్తున్నాయి ప్రతి మాటలో. 119 నియోజకవర్గాలు ఎందుకు అనుకుంటున్నాం? 119 గెలుస్తాడు ఆయన. దాటాలి, 60 దాటాల్సి ఉంటుంది. మీరు చూడరాదు, వాళ్ళ డబ్బలు ఓటే పడని. అయ్యో అరే నాయన, ఇంకో నీకన్నా సిగ్గుండాలి చెప్పేటందుకు, అడిగేటందుకు వానికన్నా సిగ్గుండాలి. అడిగినోనికి సిగ్గులేదు, చెప్పినోనికి సిగ్గులేదు. ఈ నెక్స్ట్ ప్రశ్న నలుగుట్ల ఆయన నీకే చెప్తాను. మన రేవంత్ తొలివేలు, నువ్వు నెక్స్ట్ ప్రశ్న ఏముండాల్సి ఉండే? అసలు నీకు మన ఎన్ని ఓట్లు పడ్డాయి నీ బ్యాలెట్ బాక్స్ అని అడిగేది ఉండే మున్సిపల్ ఎన్నికల్లో. నువ్వు మొత్తం బీకే తర్వాత కానీ ఫస్ట్ ఉన్నది బీకినావు అని అడిగేది ఉంటే. ఎన్ని కార్పొరేషన్లు గెలుచుకున్నావు, ఎన్ని మున్సిపాలిటీ గెలుచుకుంటే అయిపోతుంది. అది అడగొద్దు కదా. మరి ప్రశ్న మన లిస్టులో లేదు కదా. ఆ లిస్టులో ఆ ప్రశ్న లేదనమాట. రేపు పొద్దుగాల బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు వాళ్ళ భవన్ ఆఫీస్ ముందు టేబుల్ వేసి పరిచి అగ్గు అన్న కూడా తీసుకపోవడం. ముఖ్యమంత్రి అన్నాడు, ఇంకొక ఆయన ఇంకోటి అన్నాడు. కాంగ్రెస్ కులగన అన్నది, సామాజిక న్యాయం అన్నది, ఇంకోటి అన్నది. మీరు బీసీల పార్టీగా ముదిరాజులని ముఖ్యమంత్రిని చేస్తా, మొదటి ముఖ్యమంత్రి. ఒకవేళ ఆప్షన్ దొరకాలని చెప్తాను. దొరికిపోయింది దొంగ. అమ్మా ఏమన్నాడు ఇప్పుడు? మళ్ళీ వినిపిస్తే జర. ఆయన ఏమంటుండు, ఒకవేళ ముదిరాజులకు ముదిరాజులని ముఖ్యమంత్రిని చేస్తా, మొదటి ముఖ్యమంత్రి. ఒకవేళ ఆప్షన్ దొరకాలనుకుంటే ఫస్ట్ ఆ బిడ్డలకు దొరకాలని చెప్తా ఉన్నా నేను. ఓకే, ముదిరాజులే చేస్తానంటలేను, వాళ్ళు మా పెద్దన్నలు. రైట్ జర్రాగ్రే. ఇప్పుడు మనం ఒక స్టెప్ గురించి మాట్లాడలేదు. అధికారం, ఆత్మగౌరవం, వాటా. దొంగనా కొడుకులు అంత మా వాటాను, మా అధికారాన్ని, మా ఆత్మగౌరవాన్ని దోసుకొని పోతున్నారని పాపం రెడ్డి వాళ్ళని వేరే వాళ్ళని తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు వాటా ప్రకారం నీ వాటా ఎక్కువ ఉందా, అందుకే చేయవా? ఇప్పుడు నీ లెక్కనేనా ఇది నీ లెక్కనే. నీ లెక్క ప్రకారం ఎట్లా నువ్వు చెయ్యవు ముదిరాజుని? మరి ఇప్పుడు గిదే లంగ పని, గిదే లత్కోరు పని నువ్వు రెడ్లని వేలమలు చేసిర్రు, వాళ్ళు మా పేరు చెప్పుకొని అధికారం తిన్నారు అంటున్నావు కదా. నువ్వు గదే లంగా పని చేస్తున్నావు, మా అందరినీ ముంచి నువ్వు మునురు కాపు నువ్వు ఎట్లా కూర్చోవాలని చెప్తున్నావు? చేసేటందుకు నువ్వోనివి చెప్పు. ఇప్పుడు పార్టీ బీసీలు అనేది కాదు, నువ్వోనివి చేసేటందుకు. మా బీసీలందరం కలిసి చేస్తాం. నేను చేస్తా తాళం చేయి నీ దగ్గర ఉందనా? అధ్యక్ష పదవి నీ దగ్గర ఉందనా? ఉపాధ్యక్షులు, కోశాధికారులు, వైస్ ప్రెసిడెంట్లు 3-4 వేయాలి. అధ్యక్షుడు మాత్రం ఒక్కడే ఉండాలి. ఎందుకంటే తాళం చేయి మనకు ఉండొద్దు. అదే మనందరం కలిసి టీఆర్పీ పార్టీకి ఓటు చేస్తే పటేల్ గారు వచ్చి ముదిరాజును కూర్చోబెట్టాలా వద్దా అని ఆలోచన చేస్తావు. నువ్వు ఆలోచన చేసి ఇప్పుడు అది బాతాల పోసేచ్చి మీకు ఎరికేనా? ఒక కోటర్ పట్టుకొని ఒక కోటర్ వేసి అరే ఈయనకి వచ్చి రాపోరా, ఈయన చంపి రాపోరా, ఈయన ఇంటి చేయి రాపోరా అని కేసీఆర్ అంటుండే దొరలెక్క కూర్చుంటున్నావు. ఇప్పుడు ఆయన అప్పుడు ఎలా ఆయన కూర్చుంది, ఇప్పుడు పటేల్ కూర్చుంట పెగ్గేసుకుంటా క్యూ న్యూస్ ఆఫీస్లో కూర్చొని అరే ఈయన కొట్టి రాపోరే, ఈయన చేయి రాపోరే, ఈ లంగపాలు చేయపోరా అని అంటావు. ఈ ముదిరాజుని ముంచురా, ఈ యాదవ్ని ముంచురా, ఈ గౌన్లోని ముంచురా, మునురు కాపాలు మాత్రం లేపురా అని చెప్తావు. ఆయన బాతాల పోసేచ్చి నువ్వు ఏతులో పోసేచ్చి అయిపోయినావు అంతే. నువ్వు చెప్పదలుచుకుంది ఏంది? వాళ్ళకు రావాలంటున్నావు. ఎవడియాలి? నువ్వు ఇవ్వాలనా? ఇప్పుడు కేసీఆర్ ఇచ్చినాడా దళితులకి? నువ్వు ఇస్తావా రేపు బీసీలకి, ముదిరాజులకి? అని వద్దురా నాయన, నాకేమో మంచిగా వస్తున్నాయి డైలాగులు. మావోడు అదృష్టదాతలు అయిపోయింది. అభిప్రాయం ఏంది? బొత్సుల అభిప్రాయం. నువ్వు వాళ్ళ అభిప్రాయం డిసైడ్ చేస్తానికి 30 లక్షల మందిలో ఒక్కరికి సీఎం అయ్యే తెలియలేదా? మా ఈడల రాజేంద్ర పక్కన పెడితే నువ్వు ఎంటిక మందం మనకి తెలికిందా? ఎంటిక మందం. మరి ఈడల రాజేంద్ర నాకంటే తెలుగు నువ్వు అరపై నువ్వు నాకు అర్థం కాదు. చిత్రం అయితే అని జోలి నువ్వు మా ఈడల రాజేంద్ర చేస్తాను చెప్పవైతివి. లేదు నీ పార్టీలో టీఆర్పీ పార్టీలో ఒక్క ముదిరాజు బిడ్డలేడా దినికాలుడు? నా లెక్క లంగపాలు చేసి తెలివి ఓన్లీ అనుకుంటున్నావా చెప్పారట నన్ను? ఏది నిజం?
ఏదో ఒకటి నిజం కావాలి కదా. వాళ్ళనే కాదు, మా పెద్దన్నలు అని చెప్తా ఉన్నా. తెలంగాణ అంతే. రాష్ట్రంలో వాళ్ళు నిండా ముందు కూర్చుంటా రాజు బిడ్డలు మా పెద్దన్నలు, అంతే. మా గౌడ బిడ్డలు పెద్దన్నలు, మా యాదవ బిడ్డలు పెద్దన్నలు, మా పద్మశాలి బిడ్డలు పెద్దన్నలు, మా గోల్కా బిడ్డలు పెద్దన్నలు. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయాలు జరుగుతాయి. పేరు పెద్దమ్మది, కుండ మాత్రం చిన్నమ్మది అనమాట. ఇప్పుడు కుండనేమో నువ్వు మింగిపోతావు, పేరేమో ఇలా చెప్తావు. కుండనేమో నాకు ఇప్పుడు కుండెడు భూంజరా నిజం చెప్తున్నా. మా పెద్దమ్మ ఉన్నది, మా చిన్నమ్మ ఉన్నది అని చెప్పుడట ఉన్నా మెతకపోయిందంట. నీకు అంతకే ఉంది, పేరేం మా చెప్తున్నా. మా పెద్దన్నలు మాటలతో కడుపు నింపుతాడు మావాడు. పేరు పెద్దమ్మలదే. ఇప్పుడు కుండ పెద్దమ్మలదే, తినాల్సి పెద్దమ్మలే. నువ్వు చిన్నోని కదా నాయన, నువ్వు 4వ స్థానం నువ్వెట తింటావు. వాళ్ళందరూ కలిసి నన్నే చేయమంటారని చెప్తావా? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నా నేను దళితుని సీఎం చేస్తా అని చెప్పిన, కానీ రాష్ట్ర ప్రజలంతా నన్నే సీఎం కావని చెప్పిర్రు. అందుకే నేను సీఎం అయినా. నేను చేసిన దళితుని చేయలేదు కదా, అయినా కూడా ప్రజలు నాకే ఓటేసారు అని చెప్పిన లంగ మాటలు. సేమ్ మా సార్ ఏమంటే నేను ముదిరాజులను, యాదవులను, గౌడలను కమ్మని చెప్పిన, మాకు ఓనికి తెలియలేదు, మీ అంత సన్నాసులు నువ్వే కానీ మా ప్రజలు అంటుర్రు. అంటే మా ముదిరాజులు, మా యాదవులు, మా గౌడలు అన్నారు కాబట్టి నీకు వచ్చి కూర్చున్నాను. రేపు ప్లేట్ తిప్పుకొని గ్యారెంటీ అయింది. చెప్పవా దీనికి సమాధానం? ఇప్పుడు తిట్టినానికంటే సమాధానం చెప్తావు కానీ సబ్జెక్టు సమాధానం చెప్పు చూద్దాం, తప్పేందో. అంతే తప్ప మా దాంట్లోంచి ఒకవేళ ఈ టాప్ 5-6 క్యాస్ట్లు ఉన్నాయి, దీంట్లోంచి కాకుండా ఒక పవర్ఫుల్ వ్యక్తి కింద నుంచి. ఓరి నాయన, ఇప్పుడు ఈ 5 దాక అవసరం లేదు నాయన, ఈ 3 దాకా చాలు. టాప్ 3 చాలు. టాప్ 3 కూడా అక్కడే, టాప్ 1 చాలు. ఓసారి యాదవులు, ఓసారి ముదిరాజులు, ఓసారి గౌరవం పంచుకుంటాం. మేము కలిసిమెలిసి ఉంటాము, పంచుకొని తింటాము అధికారాన్ని. తప్పే ఉంది? ఒకరి తర్వాత ఒకరు అనుభవిస్తావు అధికారాన్ని. ఏమో మా పేరు చెప్పి నువ్వు తిడతాను, నువ్వేంది? నీదో పార్టీ, నీదో కథ. ఒక్క నిమిషం ఏడొస్తాను. ఇట్లా తయారైందా కథ మా గురువు గారిది. గురువు గారికి పాపం నొప్పి ఎత్తాంది. సాధ్యం అది, కానీ మీరు ఢీ కొట్టాల్సింది, మీ పార్టీ ఢీ కొట్టాల్సింది ఒక 120-130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రాంతీయ పార్టీ. తెలంగాణ మా ప్రాణం, తెలంగాణ మా శ్వాస అని మాట్లాడుతున్న అపోజిషన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని, దేశంలో 12 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్న మోదీ, ఆయన పార్టీ బీజేపీ ఇక్కడ రావాలనుకుంటుంది అధికారంలో. ఆ పార్టీని, ఈ 3 ప్రధాన పార్టీలను మీరు ఎదుర్కొని మీరు అధికారంలోకి రావాల్సి ఉంటుంది. ఇది చిన్న టాస్క్ అని మీరు అనుకుంటారు? వాళ్ళ దగ్గర సంపద ఉన్నది, చాలా చిన్న టాస్క్ అది. నాకు పోరాటం వాళ్ళతో లేని లేదు. ఫస్ట్ మా టాస్క్ క్లియర్ ఉంది. మా కోర్టులోకి వాళ్ళు రాక తప్పది, వాళ్ళ పని కాక తప్పదు. రెండోది, ఇప్పుడు 120 ఏళ్ల పార్టీ, లేకపోతే 12 ఏళ్ళు పవర్ లో ఉన్న పార్టీ, లేకపోతే ఇక్కడ తెలంగాణ శ్వాస అంటున్న పార్టీ, ఈ పార్టీల సంగతి ఫ్యూచర్ లో చూస్తారు ఖచ్చితంగా. ఇలా మంచి తీర్చేటోడు కూడా దక్కలేకుండా చేస్తారు. ఇప్పుడు చూస్తే నీ ఫ్యూచర్ ఏంది, నీ కథ ఏంది, నీ భవిష్యత్తు ఎట్టుంటది, నీ ప్రజెంట్ ఎట్టుంది, నీ పాస్ట్ ఎట్టుంది, అన్ని చూసుకుంటూ వస్తూనే ఉన్నాం. నువ్వు చెప్పిన చూసినావు 12 ఏళ్ల పార్టీ, 10 ఏళ్ల పార్టీ, 40 ఏళ్ల పార్టీ, 120 ఏళ్ల పార్టీ, వాళ్ళందరూ సంఖ్యలు నాకితే నువ్వు ఇందాక వచ్చినావు. అది నీ చరిత్ర. ఇగో తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు, తిన్నపల్లెలో ఉచ్చబోసినట్టు నువ్వు వాళ్ళందరూ బీజేపీలో దుంకితివి, వాళ్ళ సొమ్ము తింటివి, కాంగ్రెస్ దుంచివి, వాళ్ళ సొమ్ము తింటివి, V6 లో పనిచేసి TRS లో సొమ్ము తింటివి. ఓ సొమ్ము తినలేరు ఆయన. తొండ ముదిరి ఉసర వెళ్ళి అయింది. ఇప్పుడు వాళ్ళు సెకండ్ రంగు మారుతుంది అనేటువంటి సింబల్ తో వస్తా ఉన్నారు. నువ్వు బీసీ అనే లంగమోచన్ తెలంగాణ సమాజంలో బీసీలు మేల్కొన్న తర్వాత ఇంకా ఎవరికి అవకాశం లేదు. నీకు కూడా నీకు అదే చెప్తున్నా, బీసీ మేల్కొల్పుతున్నావు, తర్వాత నీ పని కూడా గంతే. అది నీకు కూడా అవకాశం ఇవ్వరు. నేను బీసీ అనాల్సిందే అంటారేమో, అంటారు. వాళ్ళు కూడా ఒక 40-50% టికెట్ వాళ్ళు కూడా ఇస్తారు. సో ఇక్కడ బీసీ క్యాండిడేట్ పెట్టిన గెలిపించండి అంటారు. అప్పుడు ఏ ఆప్షన్ ప్రజలు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీసీకి బీఫామ్ ఇస్తే ఆయన గాంధీ భవన్ కు గుమస్తా అవుతాడు, కానీ బీసీలకు. రైట్, ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీలకు ఒకవేళ బీఫామ్ ఇస్తే, సపోజ్ కాంగ్రెస్ లో బీసీలకు 119 సీట్లలో 30 మంది బీసీలకు బీఫామ్లు ఇచ్చిరు అనుకోరి. మల్లన్న చెప్పిన సబ్జెక్టే బీఫామ్లు ఇచ్చిరు. అందులో తీన్మార్ మల్లన్న కూడా ఉన్నాడు. తీన్మార్ మల్లన్నకు బీఫామ్ ఎవరిచ్చిరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ బీసీలకు బీఫామ్ ఇస్తే వాళ్ళంతా గాంధీ భవన్ కాడ గుమాస్తాలన్నమాట. సో గాంధీ భవన్ కాడ గుమాస్తా ఎవరు ఇప్పుడు బీఫామ్ తీసుకున్నా? తిన్మార్ మల్లన్న. ఏం సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ దగ్గర బీఫామ్ తీసుకున్న బీసీలు ఎవరైనా సరే
వాళ్ళంతా గాంధీ భవన్ కాడ గుమాస్తాలు. అందులో తీర్మానం కూడా కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని గెలిచిన గుమాస్తానే. ఓకేనా? నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అయినా మేము బీసీకి సీట్ ఇచ్చినామని చెప్తే ఆ గడికాడ ఉద్యోగం అవుతారు తప్ప బీసీల ఉద్యోగం సేమ్. ఇది నికార్స్ అయిన బీసీ ఉద్యమం, నికార్స్ అయిన. అంటే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే ఇప్పటి వరకు బీసీ ఉద్యమం చేసిరో వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో, లేదంటే బీజేపీ పార్టీలో అందరూ పనికి మాలినవాడ, అందరూ తెలివి తక్కువ, అందరూ సోయి తక్కువలే. నేను ఒక్కనే తెలివి కలంటాం. అంటే వాళ్ళు ఈటల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, గంగుల కమలాకర్ గారు కావచ్చు, లేదంటే తలసాని సీనన్న కావచ్చు, లేదంటే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో మా పొన్నవన్న కావచ్చు, ఇంకోరన్న కావచ్చు, అందరూ గడిల కాడ బిచ్చగాళ్ళు. అంటే వాళ్ళందరి కాడ ఆయన బానిసలే. ఈ మునగాడు మాత్రం మొగోడు మునగాడు లెక్క వచ్చి వాళ్ళ సంఘాలు నాకి వాళ్ళ గాంధీ భవన్ బీఫామ్ తెచ్చుకొని గప్పాలు మాటలు చెప్తుండు. సిగ్గా అనిపిస్తుంది నాకు ఈ ముచ్చట చెప్తానికి. అడిగేటోని నీకు ఏమైనా సిగ్గులేదురా బాబు? నేను ఎట్లా కౌంటర్ చేస్తున్నా, నేను ఎట్లా మాట్లాడుతున్నా? వాడు సమాధానం చెప్పినట్టు ఇది కాదురా బాబు, ఇదని చెప్పాలి కదా. అంటే మన స్క్రిప్ట్ లేదేమో పాపం. బీసీల పార్టీ కాబట్టి ఒరిజినల్ బీసీలుగా ప్రజలు ఖచ్చితంగా నిలబడతారు. సో ఇది ఒక దీర్ఘకాలిక పోరాటమా? అంటే 2028-29 వరకు ఇది సాధ్యమయ్యే అవకాశాలు ఒకటి బీసీల ఓట్లు మీ వైపు మొత్తం తిప్పుకొని మీరు అధికారంలోకి రాగలుగుతారా? ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ అన్నారు. బీసీలో కలయిక ఉన్నదా? అంటే ఒకటి మీకు చాలా ఆలోచించాల్సింది. వాళ్ళ బలం ఏంది చెప్పండి? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలం ఏంది? కేవలం బీఫామ్ లే ఓట్లు కాదు. వాళ్ళ బీఫామ్లు ఓట్లు కాదు, మా ఓట్లు. ఇప్పటిదాకా పార్టీలు ఏం ఆలోచించారంటే మనం కాకపోతే ఆడొస్తాడు, ఆడ కాకపోతే మనం వస్తాం. కానీ ఈ కాడ నుంచి పాలిటిక్స్ అట్లున్నాయి. ప్రజల్లో సమూలమైనటువంటి అనేక. ఇప్పుడు బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు, కాంగ్రెస్ వాడు 4 సీట్లు ఇచ్చారు, 4 సీట్లు ఇవ్వలేదు, సగం ముంచారు. ఇప్పటి నుంచి ఎట్లుంటే నిండా ముంచే కార్యక్రమం ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు ఉన్నది చెప్పాలంటే పాప మునురు కాపులకు కూడా అన్యాయం చేస్తాడు దొంగ. కులస్తులకు కూడా లేదు వాస్తవానికి. అలా అదో పెద్ద చెర వచ్చింది, వెళ్ళిపాడుగాను. మరింత వేగంగా తీసుకుపోతున్నాం. ఈ పార్టీలు రేపు తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగలుగుతారని మీకు అనిపించకపోతే 100% చేస్తాం. చూసిరా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 100% తెలంగాణగా దేశంలోనే కుల రాజకీయాలే ఉంటాయి. మళ్ళా నా కుల రాజకీయాలు చేస్తామంటే ఎస్, కుల రాజకీయాలే చేస్తాం. ఒకవేళ కుల రాజకీయాలకు ఇప్పుడు ఎందుకయా ఈ కాలంలో అని మాట్లాడే రెడ్డి గారు ఎవరంటే నిజంగా కుల రాజకీయాలే లేవు అని అనుకున్నాం. లేవు అని అనుకుంటే నాకు ఒక మాట చెప్పురాగు. కుల రాజకీయాలు లేవు అనుకున్నాం ఈ రాష్ట్రంలో, ఈ దేశం. మరి రైతు సంక్షేమ పథకాల్లో రెడ్డి రైతుకు 35,000 రూపాయలు వస్తా ఉన్నాయి ఏడాదికి. పద్మశాలి రైతు 11,000 వస్తా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రెడ్డిలు బీసీలు అని చెప్పేసి మళ్ళీ రెచ్చగొడుతుంది కదా. ఇవాళ నేను ఒక మాట చెప్తా. సో ఇప్పుడు రెడ్డిలు బీసీలు అనే టాపిక్ కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక పేరు తీసుకుందాం. తెలంగాణలో రెడ్డిల కోసం, రెడ్డిల పైన పోరాటం చేస్తున్న మల్లన్న ఏం చేసినంటే, పోరాటం మల్లన్న పోరాటం చేసింది. పోరాటం చేసి ఏం చేసింది తెలుసా? ఇక తీర్మారు మల్లన్న రెడ్డిల పైన పోరాటం చేసి ఎప్పటి నుంచి 2023 డిసెంబర్ 7 నుంచి చెప్తున్నాను నేను, అంతకన్నా ముందు చెప్తున్నాను. 2023 డిసెంబర్ 7 నుంచి ఏం చేసింది తెలుసా మా సారు? న్యూస్ లైను శంకర్ గౌడ్, మా గౌడ బిడ్డ శంకర్ గౌడు మా రెడ్డిల పైన పోరాటం మా మలాండది చెప్తున్నా, జర ఒకసారి ఇండ్రి. తర్వాత చిలుక ప్రవీణ్ ఒక దళిత బిడ్డ. వీళ్ళిద్దరిని భౌతిక దాడులు చేయించింది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, మీ ముందర పెడతా. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, మీ ముందర పెడతా. తన సమయం సందర్భం చూడు. న్యూస్ లైన్ శంకర్ పైన భౌతిక దాడి అయితే ఆయన ఆఫీస్ నుంచి బయటకు వచ్చినాక అమ్మాయిలతో జరిగిందో ఆ దాడి ఇదే తీన్మార్ మల్లన్న రెడ్డిల పైన పోరాటం చేస్తున్న పోరాట యోధుడు, బీసీల ముద్దు బిడ్డ, ఆరాధ్య దైవం, అంతులేని అన్న, పెద్దన్న, మా బీసీల పాట పెద్ద దేవుడు మా తీన్మార్ మల్లన్న ఏం చేసిందంటే న్యూస్ లైన్ శంకర్ గౌడ్ను రక్తాలు వెళ్ళినాక రెడ్డిలతో కొట్టించింది. చెప్తున్నా. తర్వాత మా బీసీ పోరాటం జయరాగా చిలుకా ప్రవీణ్ ఒక దళిత బిడ్డ,
చిలుక ప్రవీణ్ ఒక దళిత బిడ్డ ఇదే తీర్మార్ మల్ల దగ్గర తీర్మార్ మల్లన రాజకీయ ఎదుగుదల కోసం క్యూ న్యూస్ ఛానల్లో పనిచేసిన పాపానికి సేమ్ టు సేమ్ మా తీర్మార్ మల్లన రెడ్డిల పైన పోరాటం ఉంటుండగా ఇదే రెడ్లతోని మళ్ళా భౌతిక దాడి చేపించింది. ఇగో నేను చెప్తున్నా, భౌతిక దాడి చేపించిందా చేపించలేదా అనేది మా తీర్మార్ మల్లన్న అడుగురు, మీరు వేరే ఆలోచన. ఈయన పోరాటం బీసీల పైన ఎక్కలేని ప్రేమ కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఎవరైతే పోనీ బీసీలని బీసీ ఎస్సీ ఎస్టీలను కొట్టించింది. ఇప్పుడు లాస్ట్కి ఏమైంది తెలుసా, ఇదే రేట్లను మళ్ళీ నిండా ముంచి వాళ్ళందరినీ గాలికి వదిలేసి మళ్ళీ తెచ్చి మనం కాలం పెట్టుకుంది. ఇది మా తీర్మానం మన చరిత్ర. నమ్మి వాళ్ళ ఉచ్చదాగిన రెడ్లకు అన్యాయం చేసిండు, లేదు వాళ్ళ ఉచ్చదాగి వచ్చిన ఎమ్మెల్సీ పదవితో మళ్ళీ బీసీలని భౌతిక దాడి చేసిండు. ఇవన్నీ అడిగితే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పేర్లు రాసుకోరా. ఒకటి మహేష్ గాడ్సే, ఓడు అంటుండు లుచ్చనా కొడుకులు అని చెప్తున్నా. మహేష్ యాదవ్, చాపల, ఇంటి పేరు చాపల. తర్వాత 4వ పేరు తల్వార్ తాత, ఈయన ఎస్సీ, మహేష్ గాడ్సే బీసీ. తర్వాత 5వ పేరు నర్సయ్య తాత, జర్రాగ్రే, ఈయన బీసీ. వీళ్ళందరినీ ఇప్పుడు పెట్టి ఎప్పుడు తన్నాలన్నా, ఎప్పుడు ఇలా పేరు దాడులు చేయాలన్నా, ఎప్పుడు ఇలా నోర్లు ముప్పించి నేను చేసిన లంగా పనులు మొత్తం బయటకు రాకుండా ఆపాలన్నా అని చెప్పేసి నేను ఛానల్ ఓ బొత్సులేనోడు, ఓ బొత్సున్నోడు, ఓ లంగోడు, ఓ దొంగోడు, ఓ లత్కోరోడు, ఓ గుంపు చేసి తెల్లార్తిల పైన అమ్మకానించి, అక్కకానించి, చెల్లెకానించి, వదినకానించి, చిన్నమ్మకానించి వదిలిపెట్టకుండా నోటికొచ్చినట్టు బీసీ ఎస్సీ ఎస్టీలను అమ్మ నా బూతులు తెచ్చిస్తాడు. నేను ఇప్పుడు ఒక పెద్ద బూతు చూపిస్తా. నోట్ల ఉత్సవ పోసి కొడతారు రోజు బీసీలు. కానీ అదే చెప్తున్నా, ఇప్పుడు ఎందుకు తెలుసా, ఇట్లా అడిగేటోళ్ళందరూ బీసీలు కాదు, ఇట్లా అడిగేటోళ్ళందరూ బీసీ ఎస్టీలు అసలు కాదు. వీళ్ళంతా దొంగలు లంగలు, వీళ్ళంతా రెడ్ల ఉత్సవ తాగుతారు, రెడ్లో ఎంగిలి మెతుకుతుంటారు, రెడ్ల కోసం పనిచేస్తారు. వీళ్ళంతా ప్యాకేజీలు తీసుకొని. ఈ సంసారి పక్క మాత్రం ఈడ ప్యాకేజీలు తీసుకోవాలి, ఈడ ఏ లంగా పని చేయాలి. ఈయన సంసారాలకి అంటారు కదా, సంసారం అనే సంఘం ఉంటే దీనికి అధ్యక్షుడు అంటున్నా, సంసారాల సంఘానికి అధ్యక్షుడు. సో ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే దాడులు ఇవే అనమాట. మేజర్గా ఫస్ట్ మందేను. ఇక మన కాడ పులి స్టాప్ పడుతుంది, ఆఫీసు అడ్రస్ జర్రాగరే. మావోడు పాపం అడ్రస్ కావాలంట, తీర్మార్ మల్లేశ పటేలు. వాడోడు ఫాల్తునా కొడుకులతోని నీ అడ్రస్ ఎరక, నీ బొత్స ఎరక అని మాట్లాడిస్తున్నాడు. తీర్మార్ మల్లన్న గారు కొట్టుకో, ఇది నా అడ్రస్, చూసుకొని వచ్చిపో, లేకపోతే ఒక్క నిమిషం ఆగరే, నేను వాట్సాప్లో షేర్ చేస్తా. నీ ఎప్పుడు వస్తావా, నీ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాట. సో అందుకే నీకు జర్రాగు. ఇప్పుడు నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో, నా ఇంటికి నీళ్ళు కూడా అంతే దూరం అనేది జరా నీకు చెప్పాలి. ఇగో లొకేషన్ ఇస్తుంది, జరా లొకేషను నేనే ఇస్తున్నా, తీసుకో. ఇంకోకన్నా తెలియకపోతే బీసీలకు ఇది బిల్డింగ్ చూసుకొని లొకేషన్ చూసుకొని కొట్టుకో, స్క్రీన్ షాట్ తీసుకొని రా. వచ్చి ఇప్పుడు న్యూజిలాండ్ శంకర్ అయిపోయిండు, జరాగరే. బీసీల కోసం కదా పోరాటం, రెడ్ల పైన బీసీల కోసం పోరాటం. కాబట్టి న్యూజిలాండ్ శంకర్ కొట్టించిన దానికంటే ఎక్కువ, సిల్కా ప్రవీణ్ కొట్టిన దానికంటే ఎక్కువ, తల్వార్ తాతను బెదిరించిన దానికంటే ఎక్కువ, లేదంటే మా నర్సయ్య తాతను బెదిరించిన దానికంటే ఎక్కువ వచ్చి బెదిరించిపో. నీకోసం ఆఫీస్ పెట్టిన. ఈ రోజు నీకు చెప్తున్నా, నిన్ను బరువత్తల బజార్ల 2 కోట్ల తెలంగాణ బీసీ ప్రజల ముందు తరిమేయాలంటే, నీ ఫకరు నీ బలుపు దించాలంటే, నేను బలుపరిచినడానికే ఇలా ఆఫీస్ పెట్టినా. నీకు చెప్తున్నా ముందే, నన్నేం బీకలేక బండి సంజయ్ కుమార్ పైన మాట్లాడిస్తున్నాగా, నీ సొంత జాతి బిడ్డ యావత్తు మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మొత్తం పెద్దన్నగా ఉన్న బండి సంజయ్ గారిని కూడా నోటికొచ్చిన మాట అనిపిస్తున్న కిరాతకుడు అనేది ఈ లోకాన్ని నేను చూపించాలంటే నువ్వు బరాబర్ రావాలి. అందుకే నీకు లొకేషన్ ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకా మా సార్ ఇంటర్వ్యూ ఉంది, జర్రాగరే. అబ్బో చాలా పెద్ద ఇంటర్వ్యూ, చాలా పెద్దది కాబట్టి తెలుసుకోవాలి మనం కూడా. క్యాల్కులేషన్ ఏంది, అందరికి ఎకరా భూమికి 6000 ఇస్తున్నాం అంటున్నారు. అక్కడే ఉంది అసలు మోసం, అక్కడే ఉంది అసలు కథ.
ఇక్కడ సంసారి పొక్క. ఒక రెడ్డి రైతుకు ఉమ్. జూమ్ చేయదు 34,749 కోట్లు రెడ్డి రైతులకు సంక్షేమ పథకాల రూపంలో పోయింది. ఓకే. కమ్మ రైతులకు 5,148 కోట్లు, ఎన్ని లంగమాటలు? గౌడ రైతులకు 2,570. ఈ లంగమాటలు చెప్పాలి, ఇవన్నీ అడిగితే బీసీల పైన దాడులు చేయాలి. అంతే కదా, మన లెక్క మొత్తం కాదే కదా. దాడులేమో బీసీల పైన, అడిగితే అమ్మనాపులు తిట్టేదేమో బీసీలను, కానీ తిట్టినట్టు నటించేదేమో రెడ్లను. తినేది ఆలస్యము, తన్నేదేమో మనల్ని బెదిరించేదేమో, మన సంపాదించేది, కబ్జాలు చేసేది, లంగ పనులు చేసేది మన బీసీల భూముల మీద. ఎందుకంటే ఈయన గాంధీ భవన్ బానిస కదా. ఈయన ఎవరి బానిస? ఆయనకు ఆయన చెప్పింది కదా, నీ గాంధీ భవన్ బానిస అని. ఏదా ఇది? సో ఇది మన గాంధీ భవన్ చరిత్ర. గాంధీ భవన్ బానిస ఏంది? ఒకటే యాడ్స్ వస్తాను మన అలీకుట్ల అయినది. మరి మీరు యావరేజ్ తీసుకున్నారు. యావరేజ్ నిన్న ఆట తప్పలేదు. యావరేజ్ అంటున్నా. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నువ్వు ఆట దానికి ఎందుకు శారాన కన్నే ఉందాం మనం. మహేష్ గారు చెప్పిన ఈ లెక్కల శారాన తప్పు ఉంది, నేను తప్పు మాట్లాడుతున్నాను, అందుకే నేను బెదిరిస్తున్నా, అదిరిస్తున్నా, దాడులు చేస్తానని అంటున్నాను చెప్పు. మహేష్ గారికి తప్పు లెక్క చెప్పింది వాటికి నేను ఎంత చేస్తాను చెప్పు. పావులనే ఆట దానికి ఎందుకు కానీ పోయిన డబ్బులేండి, మిగతా కులాలకు పోయిన డబ్బులు ఏందని చూస్తున్నారు మీరు. ఇక్కడ మిగతా కులాలకని కాదు, అంటే వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వేని చాలా ఇండెప్త్ గా చేసాం. ఇండెప్త్ గా చేస్తే చాలా భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఒక్క రెడ్డి ఇంటికి ఎంత డబ్బు పోతా ఉంది సంక్షేమ పథకాల రూపంలో, ఒక బీసీ ఇంటికి ఎంత పోతుంది అనేది చాలా కీలకమైనటువంటి లెక్క. ఇవన్నీ ముచ్చట చెప్పాలి, లంగ పని చేయాలి. ఇవన్నీ ముచ్చట చెప్పాలి, లంగ పని చేయాలి. కాకుండా ఒక మాట చెప్పా, నిజంగా తీర్మానం రెడ్డి 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 అంటున్నావు కదా, నువ్వు అన్ని దాడులు చేసింది రెడ్ల పేర్లు చెప్పే దాడి చేసినావు. నీ జీల దమ్ముంటే, ఇగో నేను నిజంగా చెప్తున్నా, నిజంగా నీ జీల దమ్ముంటే ఏది ఇదేనా? నీ జీల దమ్ముంటే ఇలా ఒక్క రెడ్డి అనే పేరు చూపియా. నువ్వు దాడులు చేస్తానో కానీ చేసిన వాళ్ళు కానీ ఒక్క రెడ్డి అనే పేరు చూపి. నీ బతుకు మా మీదనా, నీ ఎగుడు మా మీదనా? ఒక్క రెడ్డి ఆయన మీద బిగ్ టీ ఓని తంతండి తనేవా? నీ జీల దమ్ము సరిపోయిందా? నీ గుండాలకు దమ్ము సరిపోయింది? అడుగు పెడతాందుకనా, అడుగు పెట్టితందుకనా? వాళ్ళ బొచ్చు కూడా వికలేని దద్దమ్మ నువ్వు ఇవాళ చెప్తూ ఇట్లా ఒక ఎంట్రుక కూడా వికలే వాళ్ళది. నీ పగరు, నీ బలుపు సామాన్య నిరుపేద బీసీ బిడ్డలు ప్రశ్నిస్తే వాళ్ళపైన నీ బలుపు, నీ ఫకరు. మళ్ళీ చేపించేది మళ్ళీ రెడ్లతోనే చెప్తా, అది కూడా చెప్తా. రైతు బీమా, రైతు భరోసా, ఎరువుల సక్రమైన బోనస్లు ఇవన్నీ ఉన్నాయా? వీటన్నిటి మీద రీసెర్చ్ చేస్తే పోతాయి కదా. తెలంగాణ రాష్ట్రానికి రీసెర్చ్ చేసిందంటే భూములు కబ్జా చేసింది, అదే కదా చేసింది. మరి రీసెర్చ్ చేసి రైతు కావాలి కదా, ఇది ఏ రకమైన మోసం? ఇప్పుడు మ్యూటేషన్ చేసుకున్నాడు కబ్జాదాడు అవుతాడా? దొంగ మ్యూటేషన్ చేసుకున్నాడు కబ్జాదాడు అవుతాడు. ఓనర్ ఎట్లయితాడు? కుటుంబానికి ప్రతి ఏడాది అన్ని రూపాయన 5,94,483 రూపాయలు పోతుంది. ఏది వ్యవసాయ సంక్షేమ వ్యవహారం. ఇక్కడ ఒక గౌడ రైతుకి 2,23,863 రూపాయలు పోతుంది. ఓకే. గౌడ బిడ్డల కంటే రెడ్డి వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు ఎక్కువ పోతుంది. అదే మేము కూడా కదా అడుగుతున్నాం. మా బీసీలలో, మా టిఆర్పి పార్టీలో, బీసీ పార్టీలో మా యాదవుల కంటే, మా ముదిరాజుల కంటే, మా గౌడల కంటే మునురు కాపులకే పదవులు పోతున్నాయి అంటున్నాం. గదే బాధ మాది కూడా. నీదేమో రైతు బంధులు, గీత బంధులు చెప్తున్నాం, మేము పవర్ గురించి చెప్తున్నాం. పవర్ మా చేతులకు వెళ్ళి జారుకుంటుంది. గదే మా నొప్పి అంతా. రైతాంగానికి వీళ్ళు చెప్పేటప్పుడు ఇంకా చాలా లెక్కలు ఉన్నాయి, కానీ రైతాంగానికి ఏం చెప్తారంటే రైతులకు ఫ్రీ కరెంట్, రైతులకు కాదు, రెడ్లకు, వెలమలకు, కమ్మలకు దోపిడీ స్కీమ్లు ఇవన్నీ. మా పార్టీ నువ్వేం చెప్తావు? మా పార్టీ బీసీ అంటావు. అది కాదు, పదవులు మునురు కాపులకే, పైసలు మునురు కాపులకే, కబ్జాలు మునురు కాపులకే, అది కూడా ఓన్లీ టీఆర్పీ పార్టీలో ఉన్న మునురు కాపులకే. ఒకవేళ నీ పార్టీకి వెళ్ళి మునురు కాపుటే బయటకు పోతే వాళ్ళ లంగా దొంగని వాళ్ళని బడగాల్సి మీద ఎత్తావు. అంతే కదా మరి. ఇంకో నీ అదే సగం చెప్తాడా మా సారు, మిగిలిన సగం నేను కలుపుతున్నా. అంతే తేడా. దోపిడీ స్కీమ్లు, వాళ్ళ దోపిడీ డబ్బులు పరోక్షంగా పనిచేటువంటి కార్యక్రమం. అబ్బా, ఇవి బీసీలు గుర్తుపట్టవి ఎన్నటికీ అని అనుకున్నారు, కానీ వీటిని గ్రామ కదా ఏం చేయాలనేది చేస్తాం ఖచ్చితంగా. 2,70,000 కోట్లలో ఓన్లీ రెడ్లకే 35,00,000 కోట్ల రూపాయలు, 35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అంతే జర
అంటే బీసీలో ఈ చైతన్యం వచ్చిందా, వస్తున్నదా, రాబోతున్నదా, మీరు తీసుకొస్తారా? అసలు ఆ స్థాయిలో ఓటు బ్యాంక్ గా మలుచుకునేంత సినిమా ఉందా అనేది ఒక పెద్ద ఉంది, డిస్కషన్ full విషయం ఉందా? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. విషయం ఏంటంటే ఇప్పుడు షరింత పెగ్గేసుకొని కూర్చుంటే ఫుల్ వస్తుంది ఓటు బ్యాంకు. షరింత పెగ్గేసుకొని పైన కూర్చుంటే ఫుల్ వస్తుంది. సిగరెట్ డబ్బా అయిపోతే అయిపోతుంది. ఉండాలనేది కూడా మాకు మంచిగా ఉంది. మీ అంచనాలు అట్లే ఉండాలా. మీడియా అంచనాలు ఇట్లున్నప్పుడే మేము ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అదే నేను రాసి పెట్టుకోమని చెప్తా ఉన్నా. బా. అవేర్నెస్ కాదు, ప్రభుత్వం వస్తుందని చెప్తున్నా. అమ్మ రాసి 882 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తుంది. రాసి పెట్టుకున్నది. దానికి ఏం చేయబోతున్నారు? ఇగో నేను కూడా చెప్తున్నా, 884 రోజుల తర్వాత తీన్మార్ మల్లన్న పోయి కాంగ్రెస్ లో ఉన్న రెడ్డోల ఎంగిలి మెతుకులు తింటాడు. రాసి పెట్టుకోరా మీరు కూడా. ఇది ఏమైనా తేడా అయితే నేను దేనికంటే ఆశిద్దాం. వాళ్ళనంటే మళ్ళీ పోయి వాళ్ళ పక్కనే చేస్తాడు. ఇక్కడ సహజంగానే మీరు దాన్ని తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటది. నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలనేది కాదండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఒక నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ పోటీ చేయాలంటే ఆయనకు ఒక మినిమం 20, 30, 40, 50 కోట్లు ఉండాలి. 20,000 కోట్లు మరి మాకు క్యాండిడేట్ అయి ఉండాలి. సో ఈ పార్టీలో ఎంతమంది లీడర్ ఉన్నారు? పార్టీ ఎలివేషన్ దొరకడానికి వేరే పార్టీ నుంచి ఎవరైనా జాయిన్ అవుతున్నారా? ఇప్పుడు ఇదే కదా రాజకీయం అంటే. మేము వేరే పార్టీ నుంచి తీసుకోమని ఇప్పుడు ఈ మిగతా ఈక్వేషన్ అన్ని యాడ్ ఆన్ అవుతుంటాయేమో కావచ్చు. ఇవేవి లేకుండా ఎట్లా ఒక నియోజకవర్గం మీరు ఫస్ట్ ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఒక నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలంటే 20, 30, 50 కోట్లు కావాలని చెప్తారు. కేసీఆర్ దగ్గర కోట్లు లేక 100 కోట్లు అవసరం అయితే ఇప్పుడు బీసీఎఫ్ పార్టీ మొత్తం కొనేసి మనిషికి 100 కోట్లు ఇస్తే 2000 కోట్లు పెడితే మా ప్రభుత్వం వస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఇదంతా ఇంకో 20 నిమిషాలు ఉన్నది కానీ నేను స్కిప్ చేస్తా. మేజర్ పాయింట్ తీసుకుంటా. జర రాగరా, నేను యాడ్స్ దగ్గర పడి ఒకటే యాడ్స్ వస్తాను. నా పేరు పోజాని ఎల్లయ్య. మా కుటుంబ పర్పస్ అవసరాల గురించి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉంటే ఈ రేవంత్ రెడ్డి, డికే శివకుమార్, కేసీ ఒక్క నిమిషం. అర్థమైందా? కొత్తగా మా పార్టీ బలమైన నాయకులు ఎవరైనా నాకు అర్థం కాదు. ఇప్పుడు బలమైన నాయకులు అంటే భూములు కబ్జాలు చేసినాం. ఈ పాయింట్ నేను చెప్తా. మీ పార్టీలో బలమైన నాయకులు లేరు కదా, మరి మీరు ముఖ్యమంత్రి ఎట్లా అవుతారంటే, బలమైన నాయకులు ఏదా మా దాంట్లో ప్రతి ఒక్కరు బలమైన అంటారు. అట్లా కాదు. ఇప్పుడు బలమైన అంటే ఏంది? కబ్జా కోర్లు అందరూ కబ్జాలు చేసేటోళ్ళు. మా దాంట్లో ఉన్నదే మొత్తం వాళ్ళు. మా పార్టీ కబ్జా కోర్ల పార్టీ. వాళ్ళ మన బీసీల భూనే కబ్జాలు చేస్తాం. మాకేం పెద్ద టెన్షనా? ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది, ఫుల్ కబ్జాలు ఇస్తాం, మేమే ప్రభుత్వం తెస్తాం అంటాను. ఇంకో ముచ్చట అరే ఆ పలానా లీడర్ పాపులర్ లీడర్ బీఆర్ఎస్ నుంచి ఆయన అవుతాడు రాకేష్ రెడ్డి. వచ్చిన ముచ్చటే అది. కాంగ్రెస్ నుంచి మరి ఎవరిని పెడతారో తెలియదు. నేను చెప్తున్నా నుంచి మీరు నేను చెప్తున్నా రేట్లను బెటరు. ఎందుకంటే ప్రజల్లో డివిజన్ వచ్చిందని ఓకే, రేట్లను బెటరు. ఈసారి రేట్లను పెడితే ఓట్లు లేరు అనేది అర్థమైపోయింది. సర్పంచ్ నామినేషన్ ఎత్తానికి భయపడరే ఊర్లో పోయి. వీళ్ళు వీడికి వచ్చి నామినేషన్ వేసి ఇంటలెక్చువల్ గ్రూప్ నుంచి ఓటు తీసుకునేంత సీన్ సినిమా అలాగే లేదనేది ఇప్పుడు 3 పార్టీలు బీసీలోనే పెట్టిన అనుకోండి. ఒకవేళ మరి ఓటు అంతా చీలిపోతుంది కదా, మీరు బీసీ వాళ్ళు బీసీ అంతా చీలిపోయే అవకాశం ఉంటది. ఎస్, ఒకటి ప్రజలకి ఒకటి క్లియర్ గా తెలుసు. ఇచ్చిన తర్వాత మళ్ళా నేను చేస్తుంటూ ఓకే. ఇప్పుడు 3 పార్టీల నుంచి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనుకున్నాం. ఇది గెలిస్తే వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ లోపల ఉన్నారు కదా, 5 ఉన్నారు కదా. అవును. ఇప్పుడు వీకిండే మళ్ళీ గెలిచి వీక్తారని జనం కూడా అనుకుంటారు. ఇప్పుడు అదే నిరుద్యోగులు కానీ, ప్రజలు కానీ, సబ్బండ వర్గాలు కానీ ఇప్పుడు ఉన్న పదవిలో వీక్తుండు, మళ్ళీ కొత్త పదవిలో మళ్ళీ గదే ఎమ్మెల్యే చూసారు పీక్తాడా అని ప్రజలు కూడా అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మా నిరుద్యోగులు ఆ కాకతీయలో, పల్లి పటానీలో అనుకుంటారన్నమాట. కాకతీయలో, ఓయూలో ఆ యూనివర్సిటీ చదువుకున్న పోరగాళ్ళు మా బతుకులో మను పోసిన దొంగ ఇవాళ మళ్ళా మా దగ్గరకు వస్తాడా, ఇప్పుడు వీకెండ్ మళ్ళీ వచ్చి పీక్తాడా అని అనుకుంటారు వాళ్ళు కూడా. సేమ్ టు సేమ్. నాకంతే పొరపాటున అట్లా ఆలోచన చేసి వాళ్ళు వచ్చేది. అర్హులు లేని దానికి ఒక్కొక్కరికి డబుల్ రిజర్వేషన్ ఇస్తారా? ఒక రెడ్డికి డబుల్ రిజర్వేషన్ ఇస్తారా? ఇప్పుడు తెల్లారితే రెడ్డి 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 హంచివి ఒక్కరి పైన రెడ్ల పైన దాడి చేయలేదు. కానీ ఓ పని చేయి, రేవంత్ రెడ్డిని తెలాడుకో. ఎట్లాగో నువ్వు ఆయనకేం చేసినావు, ఆయనకెరక, నీకేం చేసినావు, నీకెరక కాబట్టి ఓ రేవంత్ రెడ్డి మీద దాడి చేసి మరి అట్లనే చేసి చూపిద్దే చూద్దాం. ఒకటే వాళ్ళని పగబట్టినట్టే నేను మునగా అన్నట్టే నటిస్తున్నావు కదా, మరి మా పైన దాడులు చేసుకుంటా వాళ్ళపైన కోపం చూసినట్టు నటించేది ఎందుకు? చూపి ఒక దాడి చేసి చూపి వాళ్ళ మీద. ఓ బిగ్టి హోను పైన ఇంకోని పైన ఒక్క రెడ్డి ఉంది ఆడుకొని చూపి, అప్పుడు తెలుస్తుంది నీ దమ్ము ఏ పార్టీ అనేది. వాళ్ళ ఏ పార్టీ వాళ్ళు, నీ తెలివి ఏ పార్టీ, నీ వెనక గుండాలకి ఎంత దమ్ము ఉంది, ఏ పార్టీ దమ్ము అప్పుడు తెలుస్తుంది. సో అది మనకు దమ్ము లేదే కానీ మనం పోయి వాళ్ళ అన్న పెద్దన్న దయనీయుడు దయామైన వంగమంటే వంగుతాం మనం. దానికి తెలివి ఉంది మనకు. ఎట్లా సాధ్యమవుతుంది? మేము 60% ఉన్న బీసీలకి 27% రిజర్వేషన్, అంతే. 5% ఉన్నోనికి 10% రిజర్వేషన్. సేమ్ టు సేమ్. ఇగో సేమ్ టు సేమ్ నువ్వు అన్న పాయింట్. 13 లక్షల నుండికేమో అధ్యక్ష పదవి ముఖ్యమంత్రి, 26 లక్షల ఉన్నోనికేమో చేతుల సిప్ప పెడతాడట. ఇది ఎట్లా అన్యాయం కాదు? నువ్వు చెప్పింది అన్యాయం అయినప్పుడు ఇది ఎట్లా అన్యాయం కాదు అంటున్నాం.
అబ్బో ఇది న్యాయమేనా? న్యాయమేనా? మరి ఇప్పుడు ఎవరి ఉద్యోగాల కోసం కొట్లాడమంటారు? ఆ, మీరు చెప్పు, మీరు సీనియర్. ఎవరిని ముఖ్యమంత్రి చేస్తాను కొట్టాలంటావు? మేము కూడా ఎవరిని ముఖ్యమంత్రి చేస్తాం కొట్టాలి చెప్పు. మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే, మా బిడ్డల్ని ముఖ్యమంత్రి చేస్తా అంటే మేము కొట్లాడుతాం. ఓకే, ఇది బీసీ పని నమ్మదు. నువ్వు చేస్తా అంటే మేము చూస్తూ కూర్చోవాలి. నువ్వేం చేస్తావా, ఎవరు చేస్తావు, వంగవాడి నీ కాడ పొరుదండాలు పెట్టాలి పటేల్ సాబ్కి. అందుకు నీ పార్టీని నిన్ను లేపాలనా జాగిలు పెట్టి? సరే, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు అమల్లో ఉంది కానీ ఉన్నప్పుడు ఎంతో కొంత మరి వచ్చిన ఉద్యోగాలు ఎన్నో కొన్ని వస్తాయి కదా, ఒకటో రెండో వస్తాయి కదా. ఒక్క నిమిషం. 80 మార్కులు వచ్చిన పునాది ఉంది. ఆ పునాది ఏం పరిస్థితి అండి? టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే ప్రజలు ఒక్కసారి మెర్జ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా అప్పుడు ఇవాళ పరిస్థితికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం, బీసీల పరిస్థితి. ఓకే, సో ఖచ్చితంగా రఘు, నువ్వు గతంలో చూసిన బీసీ వాదానికి ఇప్పుడు చూస్తున్న బీసీ వాదానికి ఏమైనా మార్పు గమనించిన? చాలా ఉంది. గతంలో సర్పంచ్ నికార్సుగా నిజాయితీగా ధర్మంగా బీసీ పోరాటం చేసిరు. మా హరికృష్ణ కానీ, మా జాజుల సీనన్న కానీ, ఇంకోరు కానీ. ఇప్పుడు ఏం తేడా ఉందంటే, ఉన్న వాళ్ళందరు చెతగాను నేనొక్కనే సంసారని ఓడు వాని కాడే ఓ పేపర్ పెట్టుకొని డప్పు కొట్టుకొని రోజు ఈ డప్పు ఎక్కువైపోయింది. ఈ డప్పు ఎక్కువైందని చెప్తే బెదిరింపులు ఎక్కువైతాయి. ఇదే తేడా అప్పటి బీసీ వాదానికి ఇప్పటి బీసీ వాదానికి. బీసీలు చైతన్యం అవుతారు, బీసీలు రాజ్యాధికారం కోసం చూస్తారని చెప్పేసి ఆ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో వదిలేసి మా పక్కన వచ్చి మళ్ళీ మాది కుమార్ అంటూ ఇప్పుడు ఆ కళ్ళంలో ఆడేది ఆయనే, ఇటుపక్క ఆడేది ఆయనే, 2 కోట్లలో ఉండేది ఆయనే. జనాలు చుతగాలం చేయాలి. కూడా బీసీ చాలా మంది గెలిచారు కదా, జనరల్ స్థానాలు కూడా గెలిచారు. దీన్ని మేము అంత బలంగా తీసుకొస్తున్నాం కాబట్టి ఇది జరుగుతూ ఉంది. ఇది ఏది అగ్రకుల పార్టీలు ఆడించేటువంటి డ్రామా కంపెనీ. ఇప్పుడు మీ లైన్ నా లైన్ కూడా సేమ్ అని కవిత అంటుంది కదా, ఆమె సామాజిక న్యాయం లైన్ అంటుంది కదా. కల్వకుంట్ల కవిత, కేసీఆర్ గారి కూతురు, తెలంగాణ రక్షణ సేన, టీఆర్ఎస్ అని ఒక పార్టీ పెట్టింది కదా. వచ్చిందా గుర్తింపు? ఇంకా రాలే, వస్తుందేమో. మనకు వచ్చిందా బీసీఎఫ్ లో? మనకు వచ్చిందా కత్తెర జేబులు కత్తిరిస్తానికి? మనకు వచ్చిందా గుర్తింపు మనం పార్టీ పెట్టినప్పుడు, మనం ప్రకటించినప్పుడు మనకు కూడా వచ్చిందా? ఏం ఫకర్ మాటలు రా బాబు, ఏం బలుపు మాటలు. ఇప్పుడు అది ప్రాసెస్. కల్వకుంట్ల కవితక ఒక ఆడబిడ్డను కూడా ముఖం చూడకుండా నోటికొచ్చిన బూతులు టీఆర్ఎస్ పార్టీలో మహిళను తేవాలి, ఇక ఆమె నోటికొచ్చిన బూతులు తిట్టాలి. ఇన్స్పిరేషనా? ఆడబిడ్డ అంటే గౌరవం ఆ పార్టీ ఉంది. మనం ఎక్కడి గౌరవం అబ్బా, మన ఇళ్ళనే ఆడపిల్లలా, వేరే ఇళ్ళలో ఆడపిల్లలు కారా? నోటికొచ్చిన మాటలా? ఎందుకు మన దంజాలనా? మన పొట్టు దంజాలని మన మీద మంట. ఆ పార్టీ జెండాలతో వాళ్ళు తిరుగుతున్నారు. చూస్తావు కదా దాని ఓ పని చేయరు. అదే ఎట్టా నువ్వు మునగానే కదా. ఇగో మా ఆఫీస్ నుంచి గిట్టకి 5 గంటలు పోతే మా కవితకు ఆఫీస్ వస్తుంది. ఫస్ట్ అక్కడ పోయి నిన్ను దంజడానికి పగ తీసుకొని ఇటు మలకరా, ఇటు మళ్ళీ వస్తే నువ్వు మొగోని వేయిగా. కరెక్టేనా? అమీర్పేటకి వెళ్ళి ఇటు బంజారా హిల్స్ పో, 5 నిమిషాలే పడుతుంది. అట్ట పోయి మా కవితకి ఇటు ముందలంగా వాళ్ళను మలకేసి ఈ నాకు బతికొచ్చినావు అంటే నువ్వు మునగానే మొగోని లెక్క. లెసే గుర్తున్నావు కదా నీ కుక్కలు. ఆ కుక్కలకి ఏ పార్టీ మునగాలో ఏ పార్టీ మొగలో లోకం చూస్తాంది. ఇదే బెదిరింపులు, ఇదే ఆదిరింపులు, ఇదే ఏగుడు, తనుడు, ఈ గుద్దుడు, రెడ్డోల మీద ఎలవనేది మనకు దమ్ము లేదు. దద్దమ్మను ఆడ వండుకుంటున్నాం అంటారు లోకం. ఏం బీకలేక ఆడబిడ్డను నోటికొచ్చిన మాటలు అనిపిస్తున్నావు కవితక్కను. తెలియదా నీ బతుకు? ఫైట్ ఏంటి ఆమె ఇండివిజువల్ గా ఇంకొద్దులే. ఒక్క నిమిషం. ఓకే, మేము మాకు అన్ని తెలుసు. రాగా మా సారు చాలా మంచి జనాల్ని చూతగానట్లు చేయాలనేది ఓ ఇంటర్వ్యూ పెట్టుకుని అంతే. జనాలను చూతగానట్లు చేసే ఇంటర్వ్యూ అనమాట. ఒక్కసారి ఇది ఒకటి వినిపిస్తుంది చూడరా. మీ అందరికి మీ పట్టణంలో మీ ఊర్లో ఓటర్ లిస్టు దానికి సంబంధించింది తీసుకుని ఆయా ఓటర్లను మీరు మరి అప్రోచ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. స్క్రీన్ లేస్తా. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే జర మీకు జర ఒక్క నిమిషం మీరు మంచిగా చూడాలి. చాలా మంచి వీడియో మీకే వినిపిద్దామని పట్టుకొచ్చిన. ఇప్పుడు ఫకరు ఈ బలుపు రెడ్లు అనాలని పోయ్యో రామచంద్ర. ఇప్పుడు వాళ్ళని ఎక్కడిది మావాడు ఎక్కడ మంచోడు అయిపోయినాడు అక్కడ మంచోడు అయిపోయింది. ఇగో ఈ వీడియోలో ఉన్నాయన ఏంటి ఆయన ఏం కదా నాకు తెలియదు, మీరు చెప్పాలి. అది నాకైతే మంచిగానే కనిపిస్తాను. ఒక్క నిమిషం. ఇగో కోదాడల
ఇది లోగో ఏమైనా ఉందా? లేదుగా, రైట్, ఓకే. చూడు, ఇప్పుడు మీ అందరికీ మీ పట్టణంలో, మీ మండలంలో, మీ ఊరిన ఓటర్ లిస్టు దానికి సంబంధించి తీసుకొని ఆయా ఓటర్లను మీరు మరి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా మరి తిరుమల గారు మీరు మరోసారి వస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆ సంఘం, అదేవిధంగా బార్ అసోసియేషన్, నల్లగొండలో ఒక్క రిటైర్ కూడా అసెంబ్లీ గేటు దాకనియను. ఇగో ఆ సంసారే ఇట్లా పెట్టుకోము. కోమరెడ్డి వెంకరెడ్డి ముందు కూడా ఇదే చెప్పినా కదనా, ఓడ మీద ఉన్నంతసేపు ఓడ వాళ్ళన్నా, ఓడ దిగినాక బోడి మాల అన్నట్టు. ఇగో మా బోడి మాటలు, బోడి ముచ్చట్లు ఎట్లున్నాయో మీకు గమనించాలి. అంటే మన తొలి వెలుగు రావుకి అన్నీ అంటే ఇద్దరు కలిసే పోతారు కదా. రాకు రా, ఇట్లా ముందర రా, ఇద్దరం ఇదే లంగా పని చేయడానికి పిలుచుకుంటారు నావు. సో గదే అనమాట ఇది. ఇక మళ్ళీ ఫకరు మేము డెడ్ లైన్ పెట్టుకోలేరు. ఇది మా మేనిఫెస్టోలో పెట్టినాం. ఇది ఏమని? కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పేజ్ నెంబర్ 16లో పెట్టినాం మేము ఈ మాట. ఏమని పెట్టినాం? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 6 నెలల లోపల కులగణన చేస్తాము, 42% రిజర్వేషన్ అమలు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ ని మేము అక్కడ ప్రస్తావించాం. కాబట్టి మా రాహుల్ గాంధీ గారి మాట నిలబడడం కోసం మేము ఖచ్చితంగా మాట్లాడుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎడవది ఆ మాట. ఇట్లా వంగవాడి పొర్లు దండాలు పెట్టినాకనేమో మా కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం పుట్టింది, బీసీల తలకాయనే ఉంది. మొత్తం బీసీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీసీ అంటే ఇవన్నేమో ఏది నోటికి వచ్చినట్టు రేడియోలో తిరుగుతుంది. ఈ గత చరిత్రనేమో మనం యాది మరుస్తుంది. నీ చరిత్ర మొత్తం ఇదే కదనా. ఏ నాడన్నా నేనేమంటున్నా, ఒక్క నాడన్నా ఒక రెడ్డి గారి పైన నీ ఎటాక్ ఒకటి చూపి. ఈ డ్రామాలు కాదు, ఎటాక్ అంటే నువ్వు పొలిటికల్గా వాళ్ళు ఏమైనా వీకింది, వాళ్ళని ఏమైనా ఓడగొచ్చింది, వాళ్ళ మీరేమన్నా నీ పతాపం చూపించింది అంటే ఒక్కటి చూపి. అంత బీసీల పైన కనిపిస్తున్నది. తొలి వెలుగు లాంటి మళ్ళీ కానీ శంషా ఛానల్కి ఇన్ని క్వశ్చన్లు అడగొచ్చా? సో మొత్తానికి మీరు ఎమ్మెల్సీగా కంటిన్యూ కాబోతున్నారు, పోటీ చేయబోతున్నారు. అందరం ఆలేరు మీద ఫోకస్ చేసిండు బాగా ఈ మధ్య ఉండే. ఆలేరు నేను పుట్టిన నియోజకవర్గం. అట్లా కాదా, ఇప్పుడు ఆలేరు కూడా మా సారే గెలుస్తాను. వినిపిస్తా. ఆలేరు నియోజకవర్గం ప్రజలే కాదు, నాకు ప్రోటోకాల్ సిస్టమ్ అక్కడ ఉంటుంది కాబట్టి నేను అక్కడ ఎక్కువ పర్యటిస్తూ ఉంటాను, ఎక్కువ చేస్తాను. కానీ ఒకటి 2028లో ఆలేరు కూడా టీఆర్పీ గెలుస్తుంది. అంతే, బరాబర్ గెలుస్తుంది. అయిపోయాయి. ఆలేరు కూడా మీ పార్టీనే గెలుస్తుందా? అయిపోయింది ఇప్పుడే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. మన రేవంత్ తొలి వెలుగు నువ్వు బీసీ బీసీ బీజే 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 బీసే అని ఎల్లేసాలు ఎత్తావు కదా రోడ్ల పూట తిరుగుతాప్పుడు. మరి ఓ ప్రశ్న అడిగిన సిగ్గుతాపిన ఆయన, నేను అడగదలుచుకున్నా నిన్ను. ఇప్పుడు నల్గొండలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12లో ఒకే ఒక బీర్ లాయలే అమ్మ. ఇప్పుడు ఈయనే నన్ను నడిపిస్తాడు మొత్తం. ఇప్పుడు బీర్ లాయలే నడిపిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే గెలవటగా మావాడు. ఇప్పుడు ఒకే ఒక్క బీసీ ఎమ్మెల్యే ఎంటైర్ కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ ఇంకా ఏ దాంట్లో కానీ ఒకే ఒక్కడు ఉన్నాడు. మా బీసీ బిడ్డే కానీ గాడెందుకు పోటీ చేస్తా, మా బిడ్డే కదా, మా వర్గాల బిడ్డే కదా. మరి మా వర్గాల బిడ్డ పైన నీట పోటీ చేస్తా, నేను పోటీ చేస్తే రెడ్డి ఆయన పైన పోటీ చేస్తా, రెడ్డి ఆయన కూడా కొడతారు అన్నవా? అన్నాడే చెప్పురా మీరు. ఇప్పుడు ఈయన ఇప్పుడు బీసీ కాదు. ఇప్పుడు ఇక్కడ బీసీ ఎట్ అవుతాడు, ఎట బీసీ అవుతాడు? ప్రోటోకాల్ ఈ ఒక్క కానీ ఉందా? ప్రోటోకాల్ మునుగోలు లేదా, ప్రోటోకాల్ నల్గొండ లేదా, ప్రోటోకాల్ కోదాల లేదా, ప్రోటోకాల్ హుజూర్ నగర్ లేదా, ప్రోటోకాల్ వేరే దగ్గర లేదా? ఆడ బొచ్చు కూడా దేకరు మనల్ని. బీసీ బిడ్డ పైన మాత్రం ప్రోటోకాల్ కనిపిస్తుంది మనకు. షూజులు వంచడానికి, ఎలికథలు పడటానికి, వీడియోలు చేసుకునేందుకు. ఓ బీసీ బిడ్డగా ఎంటైర్ నల్గొండ జిల్లాలో ఉన్న ఒకే ఒక బీసీ బిడ్డను బీర్రాయలను ఓపెనింగ్ పిలిస్తే కథ అయిపోయా. నేను వచ్చిన ఇద్దరు బీసీలు తప్ప జగదీష్ రెడ్డి గారు రాలే. అయినా కూడా మనకు కడుపులో మంట ఆగదా? మరి ఏం చేద్దామని చెప్పు. అయినా కూడా మన కడుపులో మంట ఆగదు. ఎందుకంటే మన పోరాటం బీసీల పైనే కదా. ఏది మన బీసీ పోరాటం అంటే జరగాలి. ఇగో ఇది మన బీసీ పోరాటం, ఇది మన బీసీ పోరాటం. మనం రెడ్ల పైన పోరాటం చేసి బీసీల పైన భౌతిక దాడులకు దుమ్మెత్తిపోయడానికి ఇంకో లంగ పనులకు మన బీసీ పోరాటం నడుస్తాం. ఈ లంగ పని మన తొలి వేలు రాగానే ఒక బ్రోకరు వాడు అడిగాడు ఈ క్వశ్చన్లు.
మరి ఏందా మరి మిగిలిన కాడ పోటీ చేయొచ్చు కదా అని అయిపోయి రేపు గెలుస్తా అన్నావు. ఎవడుంటేది ఈయన బీసీనే, నువ్వు బీసీ, నీ అందరు బీసీనే, మన వర్గాల బిడ్డే కదా మరి. అట కాదా మనకు లోపలికి వెళ్ళి నూకుతుండా? సో ఇది మా తీన్మార్ మల్లేశ పటేలు అసలు సిసైన బీసీల వాదం. సో రేపా ఎల్లిండా ఈ రోజా ఏ రోజా నువ్వు ఎంచుకొని ఇక ఈ వీడియో డిలీట్ చేయను, నేనైతే డిలీట్ చేయను. సో నీకు కావాలంటే నువ్వు డిలీట్ చేయించుకో, లేకపోతే ఇక ఏ క్షణం అంటే ఆ క్షణం నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. ఎప్పుడంటే అప్పుడు వచ్చి భౌతిక దాడులు మా బిడ్డల పైన, ఇప్పుడు ఎందుకంటే మీ బీసీలం కాదు కదా, మళ్ళీ నాపై కూడా రెడ్డనే పంపి నా పైన దాడి చేస్తాం కూడా ఇప్పుడు శంకర్ పంపినట్టు చిలకపైన పంపు. కానీ బరాబర్ ఈ తాప అయితే ఎల్లమ్మ తల్లికి బరాబర్ మొక్కిన నిన్నైతే ఏటపోతున్న పరిచయం బలిచ్చి చూపిస్తా తెలంగాణ ప్రజల ముందర. నీ లంగ దొంగ బీసీ వాదం ఏదైతే బీసీ రెడ్ల పేరు చెప్పి బీసీలను భౌతిక దాడులు చేసే లంగా పనంతో దాన్ని సరి బజార్కి ఇడుస్తా, బరాబర్ ఇడిచి చూపిస్తా. ఇది ఒక్క మాట రాజా, ఎక్కడ కూడా ఈ మాట తప్పం. మీరు ఇక్కడ బీసీ ప్రజలారా, నాకు మీరు ఇచ్చినటువంటి పదవి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చినారు, మీరు నిలబెట్టి దాని పారేసిరా అన్నప్పుడు పారేసేస్తాం. దాని పారేసిరా ఒడ్డు మీద ఖచ్చితంగా మీ అందరం గదే అడుగుతున్నామే. ఒడ్డు మీద ఉన్నంతసేపు ఓ రకంగా, ఒడ్డు దిగినాక ఓ రకంగా ఎందుకు కానీ మేము బరాబర్ ఇప్పుడు గదే అడుగుతున్నాం. నీకు రోష ఉంటే, నీకు సిగ్గుంటే, నీకు శర ఉంటే ఆ రెడ్యూలో వేసిన బీఫామ్తో వచ్చిన ఎంగిలి మెతుకుల మీద వచ్చిన ఈ ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన బీఫామ్ ఉందో ఇట్లా మా బీసీలు అన్నాడు ఇసిరేసిరా చేతన అయితే. ఎందుకంటే నువ్వు చెప్పినావు కదా, కాంగ్రెస్ వాడు, బీఆర్ఎస్ వాడు, బీజేపీ వాడు ఇచ్చిన బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్సీ, ఎంపీ అనేటోడు వాళ్ళ గాంధీ భవన్ల కాడ వాళ్ళ ఆఫీసుల దగ్గర వాడు బాంఛన్ అని చెప్పినావు కదా. మరి నువ్వు గదే బాంఛన్ కానీ లెక్కున్నావు కాబట్టి ఆ బాంఛన్ పదవిని ఫస్ట్ పారేసి అప్పుడు మునగాని లెక్కొచ్చి మాట్లాడు. అంతేనా? ఈ లంగ పనులు, ఈ లంగాలు అత్తుకోరు ముచ్చట్లని బంద్ చేయాలి. సో ఇది మన రేవంత్ తొలి వెలుగు, మా తెలంగాణ పాలిట ఒక దొంగ లంగ యూట్యూబ్ ఛానల్ 2 కలిసి చేసిన దొంగ లంగ ఇంటర్వ్యూకి మన కౌంటర్. ఇప్పుడు దీనికి మా సార్